హరిహర్ సార్ నమస్కారం అండి. నమస్తే అంజలి గారు. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం ఈ రోజు ఇలా. థ్యాంక్ యూ. లాంగ్ పెండింగ్ ఇంటర్వ్యూ సార్ మీది. అవునండి, అవును. చాలాసార్లు అనుకున్నాం కలుస్తామని. నిజం. Yes. కానీ సార్ మీ ప్రొఫైల్ చూసినప్పుడు అనిపించింది నిజంగా మీరు ఎక్కడెక్కడైతే స్టేట్స్ లో వర్క్ చేశారో అక్కడున్న ప్రజలు చాలా అదృష్టం. అంత ఫోకస్ గా మీరు వర్క్ చేశారు ఇన్నాళ్ళు. సివిల్ సర్వీసెస్ రాకముందు చాలా మంది మీరు అడిగితే ఎందుకు వచ్చారు సివిల్ సర్వీసెస్ అని అడిగితే చాలా ఐడియలిస్టిక్ జవాబులు అందరు చెప్తారు. నేను చెప్పాను, చెప్పలేదని కాదు. ఇంటర్వ్యూలో చెప్పినట్టు. ఇంటర్వ్యూలో అడుగుతారా ఎందుకు సివిల్ సర్వీస్ వచ్చినాము అనేసి. అసలు ఛాలెంజ్ సివిల్ సర్వీస్ వచ్చాక వస్తుంది. సివిల్ సర్వీస్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీ ఐడియలిజం ని రియాలిటీలో కన్వర్ట్ చేయడం, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. బికాస్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ అంత ఈజీ కాదు. అడ్మినిస్ట్రేషన్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఉంటుంది, దాంట్లో హియరార్కీ ఉంటుంది. పనిచేసే వాళ్ళు పైనుండి కింది వరకు సిస్టమ్ లో పని చేయడానికి రాలేదు, జాబ్ చేయడానికి వచ్చారు. అదేమిటి పని చేయడం ఏమిటి, జాబ్ చేయడం ఏమిటి? చాలా డిఫరెన్స్. ఒకసారి చెప్పండి మరి. జాబ్ అంటే ఇట్స్ 9 to 5 ఇస్ జాబ్. మీరు అక్కడ ప్రెసెన్స్ ఉండాలి. ప్రెసెన్స్ కి మీకు సాలరీ వస్తుంది కానీ పని చేయడానికి పైసలు రావు. సో గవర్నమెంటల్ సిస్టమ్స్ లో పని చేయించుకోవడం రావాలి, ప్లస్ పని చేయడం రావాలి, చేయించుకోవడం రావాలి. సేమ్ పర్సన్స్ తోని, సేమ్ వ్యక్తులతోని, అదే హియరార్కీతోని, అదే సగం మనసు ఉండి లేనిటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోని వర్క్ చేయించుకొని అవుట్పుట్ ఇవ్వడం, దట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్. సో నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ మోర్ అబౌట్ ఏ విధంగా మీరు వ్యక్తులతోని, గవర్నమెంట్ అఫీషియల్స్ తోని, గవర్నమెంట్ మెషినరీతోని పని చేయించుకోగలుగుతారో అది మీ సక్సెస్. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. నా సక్సెస్ కారణం ఉన్నటువంటి వ్యవస్థని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా నేను పని చేయించుకోగలిగాను. అంటే 2001 బ్యాచ్ మీద Yes. ఐ థింక్ మహారాష్ట్ర క్యాడర్ అంటే మధ్యప్రదేశ్ క్యాడర్. ఎందుకు మధ్యప్రదేశ్ క్యాడర్ వచ్చింది సార్ మీకు? మాది యాక్చువల్ గా సివిల్ సర్వీసెస్ అనేది ఆల్ ఇండియా సర్వీసెస్. అవును, ఆల్ ఇండియా సర్వీసెస్ లో మేము ఓన్లీ హోమ్ క్యాడర్ తప్పితే మిగతా ఏమి ఎంచుకోము. సో మేము 2001 లో సెలెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 7 సెలెక్ట్ అయ్యాం. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక వేకెన్సీ ఉండే ఇన్సైడర్. అందువల్ల ఒకరు ఇన్సైడర్, మిగతా 6 మేము వేరే స్టేట్స్ కి పంపడం జరిగింది. సో అది ప్యూర్లీ మన తలరాత అన్నమాట. అంతే. కానీ దగ్గర 25 సంవత్సరాల జర్నీ మనస్ఫూర్తిగా చెప్పండి సార్. ఎస్, ఐఎమ్ ప్రౌడ్ టు బి మై సెల్ఫ్ యాజ్ ఎ సివిల్ సర్వెంట్ అని అనుకుంటున్నారా? అంటే ఐఎమ్ నాట్ ఓన్లీ ప్రౌడ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. ఎందుకంటే నేను చాలా సక్సెస్ఫుల్ సివిల్ సర్వెంట్ని. మీరు మధ్యప్రదేశ్లో, నార్త్ ఇండియాలో ప్రిడామినెంట్లీ నేను చేసిన వర్క్కి కామన్ మ్యాన్ కూడా ఒక రకంగా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను 4 జిల్లాలు కలెక్టర్ చేసినాను. మీరు సింగ్రోలి అనే ఒక జిల్లా ఉంటుంది. ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా నా పేరు చెప్తారు. అంటే ఆ లెవెల్ వరకు నేను పెనెట్రేట్ అయ్యి వర్క్ చేసి, సో దట్ ఈస్ ఐ వుడ్ సే చాలా సక్సెస్ఫుల్ కెరీర్ నాది. మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు సివిల్ సర్వీసెస్ రాకముందు ఏం చేస్తావు, వచ్చిన తర్వాత ఏం చేస్తావు అనే విషయంలో నేను ఒక లాడ్లీ లక్ష్మి యోజన అనే ఒక స్కీమ్ తీసుకొచ్చినాను. 2007లో April 2007కి లాంచ్ అయినటువంటి ఆ స్కీమ్ ఈరోజు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి 50 లక్షల ఆడపిల్లల జన్మకి కారణం ఒక స్కీమ్. సో ఈరోజు 9 కోట్ల జనాభా మధ్యప్రదేశ్లో ఉంటే 50 లక్షల ఆడపిల్లలు ఆ స్కీమ్ లబ్ధిదారులు, ప్లస్ వాళ్ళ జన్మకు కూడా కారణం అదే. సో మధ్యప్రదేశ్లో 1991, 2001 సెన్సస్ ప్రకారం చూసుకున్నట్టయితే శిశు లింగానుపాతము, చైల్డ్ సెక్స్ రేషియో విపరీతంగా పడిపోయింది. కొన్ని జిల్లాల్లో అయితే 700కు కూడా పడిపోయింది. అలాంటి తరుణంలో మా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మాకు ఛాలెంజ్ ఇచ్చారు. మనం ఈ సోషల్ ప్రాబ్లం ఏదైతే ఉందో, అంటే ఆడపిల్లల పట్ల వివక్ష, కడుపులోనే సోనోగ్రఫీ మెషిన్ వచ్చి ఏదైతే వచ్చిందో దాని లాభాలు కంటే నష్టం ఎక్కువ చేసింది కొంతవరకు చూసుకున్నట్టయితే. సో దానివల్ల ఏమైంది, చైల్డ్ సెక్స్ డిటర్మినేషన్ జరగడం, ఫీమేల్ ఫీటిసైడ్ జరగడం, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో 2001 వాజ్ అలార్మింగ్ త్రూఅవుట్ ద కంట్రీ. ఇక్కడే మధ్యప్రదేశ్లో కాదు, కానీ మధ్యప్రదేశ్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లలో, గ్వాలియర్, చంబల్ లాంటి జిల్లాల్లో 700కు పడిపోయినాయి చైల్డ్ సెక్స్ రేషియో. సో సోషల్ ప్రాబ్లంకి, సామాజిక ప్రాబ్లంకి అడ్మినిస్ట్రేటివ్ సొల్యూషన్ తీసుకురావడం జరిగింది. అదే లాడ్లీ లక్ష్మి యోజన. సో నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. నేను అంటే సివిల్ సర్వీసెస్లోకి రావడం, మనం ఎందుకు వచ్చినామనంటే మనము ఇలాంటి సామాజిక సమస్యలకు కూడా సమాధానం ఇవ్వగలుగుతాం, చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చినాం, చేసి చూపించినాం. కాబట్టి ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు బీ ఇన్ సివిల్ సర్వీస్. యాక్చువల్లీ మీ జర్నీతో పాటు ప్రస్తుత
దేశ కాలమాన పరిస్థితుల గురించి కూడా కొంత డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. షూర్, తప్పకుండా. బేసిక్గా యువర్ ఫ్రమ్ అండి, అంటే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, పేరెంట్స్ గురించి ఒకసారి. నేను మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కానీ ఇప్పుడు పెద్దపల్లి జిల్లా అయింది. అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది బసంత్ నగర్ అని, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ కేశవరామ్ బిర్లాస్ వాళ్ళది సిమెంట్ ఫ్యాక్టరీ 1960s వచ్చింది. వచ్చినప్పుడు మా పేరెంట్స్ ఒరిజినల్గా వరంగల్ జిల్లా, అక్కడ ఉద్యోగరీత్యా వలస వెళ్ళినారు, కానీ అక్కడే ఉండిపోయినారు, ఉద్యోగం రాలేదు. మా నాన్నగారు అక్కడ టైలరింగ్ పని చేసేవాళ్ళు. ఓకే. టైలరింగ్ పని చేస్తూ మేము మమ్మల్ని ఉన్నటువంటి వ్యవస్థలో దిగువ మధ్యతరగతి కుటుంబం అయినా కూడా మమ్మల్ని బాగా, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ స్కూల్ ఉండేది. సో అక్కడ ఎవరైతే సీనియర్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి బట్టలు కుట్టేవాడు. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసి మమ్మల్ని ఆ స్కూల్లో దాఖలా చేయించినాడు. ఆ అడ్వాంటేజ్ వల్ల ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకోవడం జరిగింది. సో అక్కడ 10th వరకు చదువుకున్నాను నేను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నిమ్మకూరు, కృష్ణా జిల్లా, ఎన్టీ రామారావు గారి స్వగ్రామం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తాను ఆ ఊళ్ళో రెసిడెన్షియల్ స్కూల్ కట్టించాడు. స్కూలు ప్లస్ ఇంటర్మీడియట్ కాలేజ్. ఆ కాలేజీలో చదువుకున్నాను, అది ఏపీఆర్జేసి రెసిడెన్షియల్ కాలేజ్. ఆ తర్వాత హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేశాను నేను. యూపీఎస్సీకి రావడానికి అంటే ఇంకెవరైనా చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారా? లేదు అని అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మిమ్మల్ని ఇటువైపు? మా ఫ్యామిలీలో అసలు దూరం వరకు ఎవరు సివిల్ సర్వీసెస్ కాదు కదా, గవర్నమెంట్ ఉద్యోగులే అసలు చాలా. టీచర్స్ ఉండేవాళ్ళు ఉన్నారు, మా పెదనాన్న టీచర్గా చేసినారు. అయితే నేను ఆ స్కూల్లో చదువుకున్నప్పుడు కరీంనగర్ జిల్లాకి బన్వర్లాల్ గారు ఆయన కలెక్టర్గా ఉండే. ఓకే. ఆయన ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చినాడు అప్పట్లో. అంటే ఓవరాల్ త్రూ అవుట్ మా ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో వయోజన విద్యా కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడు అక్షర ఉజ్వల అనే ఒక కార్యక్రమాన్ని బన్వర్లాల్ గారు ప్రవేశపెట్టినారు కరీంనగర్ జిల్లాలో. మా స్కూల్ ఆనుకొని ఉన్నటువంటి జీడీ నగర్ అనే ఒక చిన్న గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. అయితే నేను క్లాస్ లీడర్ని, స్కూల్ లీడర్ని. మాకు మా హెడ్ మాస్టర్ చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది, సతీష్ బాబు గారు అని ఉండే. ఆయన చెప్పాడు, నరరి రోజు సాయంత్రం అయిందంటే అందరినీ తీసుకొని, క్లాస్మేట్స్ని తీసుకొని ఆ ఊరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వయోజనులు పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక కమ్యూనిటీ హాల్లో కూర్చోబెట్టి వాళ్ళకి చదువు చెప్పాలి. అది మేము 1 year చేసినాం డైలీ. చాలా డెడికేటెడ్గా చేసాం క్లాస్మేట్స్ అందరం. అయితే వాళ్ళని పెద్దవాళ్ళని కూడా చిన్నపిల్లలలాగా ఎలాగైతే వాళ్ళని స్కూల్కి తీసుకురావాలని అంటే అదొక పరీక్ష. సో వాళ్ళని ఇంప్రెస్ చేసి, వాళ్ళని మోటివేట్ చేసి తీసుకురావడానికి మేము డాన్స్లు, డ్రామాలు, చిన్న చిన్న స్కిట్స్, పాటలు అన్నీ రాసి వాళ్ళని చాలా. సో ఆ 1 year ఒక అద్భుతమైన జర్నీ. అచ్చా, కలెక్టర్ అయితే ఇలాంటి పనులు చేయొచ్చా, ఈ విధంగా సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం మనం చేయొచ్చు, నేను కలెక్టర్ అవుతా అనేటువంటిది ఆ బీజం అప్పుడు పడింది. అక్కడి నుంచి నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ అయిపోయాను. ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ నేను హైదరాబాద్లో నేను ఐఐటి సెలెక్ట్ కాలేదు, హైదరాబాద్లో మంచి ర్యాంక్ వచ్చింది ఎంసెట్, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేశాను. సో అప్పటి వరకు అది 1994 to 98 అది Y2K ఎరా. అందరూ మెయిన్ ఫ్రేమ్స్, మన హైదరాబాద్ మొత్తం సగం యువత అంతా యుఎస్ ఐటీ ఆ టైంలో, ప్లస్ ఐటీ ఇండస్ట్రీ పికప్ అవుతున్న టైంలో నా క్లాస్లో 60 మంది ఉంటే సుమారు 50-55 మంది యుఎస్ వెళ్ళిపోయారు. అంతేగా, ఐటీ అంటే అమ్మాయిలు కూడా అంత చక్కగా ఓకే, ఐటీ అయితే ఓకే, మంచి సాలరీ, నో డౌట్. సో ఆ టైంలో నేను మాత్రం సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ కావాలి, ఎందుకంటే నాకు కలెక్టర్ కావాలని ఉంది కదా, ఆ కోరికోటి ఉండింది. సో దాన్ని అలాగే నిలుపుకొని ఐ ప్రిపేర్డ్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ సెకండ్ అటెంప్ట్లోనే ఐ గాట్. సో సెకండ్ అటెంప్ట్లో దానికంటే ముందు ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా క్లియర్ చేశాను. అటువైపు వెళ్ళలేదు అయితే ఇంజనీరింగ్ సర్వీసెస్ చేశాను నేను. ఇంజనీరింగ్ అదే కాకుండా నేను ఉస్మానియా యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ టాపర్ని. కానీ నేను సివిల్ సర్వీసెస్ కావాలనేసి దానికంటే ముందు ఆ 1.5 years గ్యాప్లో సైంటిస్ట్గా వర్క్ చేశాను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఇక్కడ హైదరాబాద్లోనే. ఇంజనీరింగ్ సర్వీసెస్ జాయిన్ అవ్వలేదు, కానీ వేరే ఇంకా గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి, 4-5 గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి ఒకేసారి. కానీ ఐఏఎస్ కావాలి కదా, అందుకని ఇక్కడే ఉండి ఐ ప్రిపేర్డ్ అండ్ ఐ గాట్ సివిల్. సిబ్లింగ్స్ ఎంతమంది సార్ మొత్తం? మేము 5 బ్రదర్స్, ఒక చెల్లెలు, అందరము ఇంజనీర్స్మే. మా చెల్లెలు కూడా పిహెచ్డి చేసింది, షీ ఈజ్ అ ప్రొఫెసర్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ విజయనగరం. ఆయన ఆ ప్రొఫెషన్ లో ఉంటూ మీ అందరినీ ఇంత బాగా చదివించారంటే మామూలు విషయం కాదు. మామూలు కాదు. ఇట్ ఈస్ ఐ వుడ్ సే హీ ఈజ్ అ గ్రేట్ మ్యాన్. అబ్సల్యూట్లీ. అంటే ఆయన 5వ తరగతి వరకు చదువుకున్నాడు, పెద్ద బాల శిక్ష చదువుకున్నా అని చెప్పేవాడు మాకు, అని రాసేవాడు. తెలుగు,
హిందీ, ఇంగ్లీష్ రాసేవాడు. ఐ థింక్ మా అమ్మగారు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారండి, అప్పుడు పెద్ద బాల శిక్ష అంటే ఇప్పుడు పీజీ అనుకోవాలి మనం. ఒక రకంగా ఎస్. సో హీఈస్, ఐ వుడ్ సే ఈజ్ అ గ్రేట్ మ్యాన్. అంటే ఒకటి చదువు అనే దాని మీద ఇంపార్టెన్స్ కలిగించడం. మనము దిగువ మధ్య తరగతి పేద కుటుంబాల నుంచి వచ్చే వాళ్ళకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చదువు అనేది చాలా పెద్ద నిచ్చెన. అంతకంటే గొప్ప నిచ్చెన మన భారతదేశంలో లేదు, ప్రపంచంలోనే లేదు. అబ్సల్యూట్లీ. సో మనం ఏ వ్యవస్థలు ఎక్కడికి వెళ్ళి చూసుకున్నావాడు కానీ ఎవరైతే చదువుకోగలిగినారో, మనం చాలా పెద్ద మంచి స్టోరీస్ మనము నల్ల జాతీయుల గురించి కూడా వింటాం. సో ఈరోజు వాషింగ్టన్ అనేటటువంటి వ్యక్తి పేరు మీద వాషింగ్టన్ DC ఆయన నల్ల జాతీయుడు. అబ్రహాం లింకన్ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత చదువు అనే దాన్ని నిచ్చెన పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తిత్వం అలాంటిది. మార్టిన్ లూథర్ కింగ్. సో మనము ఎక్కడ ఏ వ్యవస్థలో అయినా కూడా కానీ ఈ పేద దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోంచి వచ్చి ఏదైనా సాధించగలిగారంటే దానికి ఒకటే ఒక రీజన్ చదువు. సో అలాంటి దాన్ని తన పిల్లల కోసం తాను ఎంత కష్టపడి, అంటే ఉన్నా లేకపోయినా, ఇల్లు గడిచినా గడవకపోయినా, ఏ విధంగానైనా ఈ చదువు అనే నిచ్చెనని ఎక్కించాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తిగా ఇది చాలా గొప్ప మనసు, గొప్ప పర్సనాలిటీ. రీసెంట్గా ఒక అఫీషియల్ వర్క్ మీద, ఛానల్ వర్క్ మీద మేము, అంటే తెలుగు వాళ్ళ ఎవరైతే అక్కడ బిజినెస్ పెట్టి దుబాయ్లో సక్సెస్ అయ్యారో ఆ జర్నీస్ తీసుకుందామని వెళ్ళినప్పుడు బండిలో పెట్రోల్ కొట్టించినప్పుడు అక్కడ ఇక్కడ ఓన్లీ ₹1 తేడా ఉంది సార్. ఒకనకప్పుడు దుబాయ్లో అక్కడే కదా పెట్రోల్ అవన్నీ రిసోర్స్ అన్నీ ఉన్నవి. సో అక్కడికి అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని అన్నారు. మొన్న రీసెంట్గా చూసి ఆ దిరమ్స్లోంచి మళ్ళీ మనకి ఇండియన్ కరెన్సీలోకి మనం చెక్ చేసినప్పుడు అంతగా రేట్లు పెరిగిపోయి, అంటే యుద్ధం తర్వాత ఇలా ఉందా అని అక్కడ పెట్రోల్ బంక్ అతను అడిగితే యుద్ధం తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయండి అని అన్నాడు. అంటే క్రూడ్ ఆయిల్ ధర చూస్తేనేమో తగ్గుతూ ఉందని వింటూ ఉన్నాం మనం. బట్ మన ఇండియాలో కానీ ఇతర దేశాల్లో కానీ చాలా వరకు అది ఫ్యూయల్ రేట్స్ పెరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటారు మీ ఉద్దేశం? బేసికల్లీ మనకి క్రూడ్ ఆయిల్ ఇప్పుడు ఈ లాస్ట్ 6 months ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, దాంట్లో అమెరికా హస్తక్షేపం, ఇవన్నీ ప్రతి దేశం, ఏ దేశంలో అయితే క్రూడ్ ఆయిల్ సొంతగా ప్రొడక్షన్ లేదో, లైక్ భారతదేశం లాంటి దేశం ఎక్కడైతే క్రూడ్ ఆయిల్ సొంతగా మనం ప్రొడక్షన్ లేదో మనము ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళమే. సో ఇంపోర్ట్ చేసుకుంటున్న తరుణంలో ఈ హార్మోజ్ ఇష్యూ వచ్చి, ఏదైతే ఎక్కడి నుంచి అయితే గల్ఫ్ ఆ ఏరియా నుంచి హార్మోజ్ క్రాస్ చేసి మనకి షిప్స్ వచ్చావో అన్నీ ఆగిపోతున్న తరుణంలో భారతదేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఉపయోగించుకోవడం జరిగింది. అందుకని అంచెలంచెలుగా క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరిగాయి. ఇప్పుడు ఇంకొక 6 months వరకు ఇది కొంతవరకు స్టెబిలైజ్ అవుతుంది, అవి మళ్ళీ తగ్గే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు ఈ మొత్తం గల్ఫ్ దేశాల్లో ప్లస్ ఏ దేశాల్లో అయితే క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడ లాస్ట్ 6 monthsలో ప్రొడక్షనే జరగలేదు, అన్నీ మూసేశారు. సో ఇప్పుడు మళ్ళీ ప్రొడక్షన్స్ పెరిగి మళ్ళీ క్రూడ్ ఆయిల్ నిల్వలు చేసుకునే అంత టైం ఏదైతే పడుతుందో అప్పటి వరకు ఈ రేట్స్ ఇలా ఉండే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ మనము భారతదేశం చాలా చాలా నీట్గా హ్యాండిల్ చేయడం జరిగింది. దీనికంటే ముందు మనం కొంచెం రష్యా మీద కూడా డిపెండెన్స్ ఉండింది. ఆ రష్యా అంటే మనము ఆల్టర్నేటివ్స్ బేరీజ్ వేసుకొని ఓన్లీ గల్ఫ్ దేశాల మీదనే డిపెండ్ కాకుండా రష్యా పైన కూడా మనము మధ్యలో షిఫ్ట్ అయిపోయాము. ప్లస్ మనము వీ యూస్ టు బై రష్యన్ ఆయిల్ పేయింగ్ రూపీస్. జనరల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ని యూస్ చేసేవాళ్ళం, కానీ రష్యా మన ఇండియన్ రూపీస్ తీసుకొని వాళ్ళు మనకి ఆయిల్ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఒక 3-4 yearsలో ఈ గ్లోబల్ రిలేషన్షిప్స్లో ఏదైతే చేంజ్ రావడం వల్ల భారతదేశం లభ్యం పొందిందనే నేను అంటున్నాను. అదర్వైజ్ ఈ సిచ్యువేషన్లో ఈ హార్మోస్ క్రైసిస్ ప్లస్ ఈ యుద్ధ వాతావరణంలో ఇప్పుడున్నటువంటి రేట్స్ కంటే కనీసం 2 రెట్లు ఇంకా ఎక్కువ ఉండాల్సినటువంటి అవకాశం ఉండేది, దాన్ని మనం తగ్గించుకోగలిగాం. కానీ దుబాయ్ చూసినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే అక్కడ ఒక పంట పండదు, అక్కడ న్యాచురల్ రీసోర్సెస్ ఏమీ లేవు, అయినా కూడా ఇంత తక్కువ టైంలో అంత వాళ్ళ రూపీని పెంచుకునే వాల్యూ పెంచుకునే విధానం కానివ్వండి, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడున్న ట్రస్ట్, గవర్నమెంట్ ప్రజలకు ఇచ్చే వాల్యూస్ కానీ, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని ఇచ్చే సపోర్ట్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఇండియాలో ఎంత న్యాచురల్ రీసోర్సెస్ ఉండి కూడా మనకి కర్మేంటా అని బాధ అనిపించింది సార్. అంటే మీ ఉద్దేశ ప్రకారం అంత మంచి డెవలప్మెంట్ జరగాలి అని అంటే ఇక్కడ ఎలాంటి రిఫార్మ్స్ రావాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఒక 20 years బ్యాక్ అంటే రిలేటివ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే డెఫినెట్లీ మనం చాలా ఫాస్ట్గా, అంటే ఆన్ అండ్ యావరేజ్ 6.5 to 7% గ్రోత్ రేట్ ద్వారా
మనం చాలా ఫాస్ట్ గా ఇండియా మూవ్ అవుతుంది. గ్రోత్ అంటే మీ ఉద్దేశ ప్రకారం ఏ పాయింట్ ఆఫ్ అదే గ్రోత్ అని అంటే మనం అన్ని ఇండికేటర్స్ తీసుకోవాలి. అంటే దేర్ ఆర్ ఇండికేటర్స్, లాట్ ఆఫ్ ఇండికేటర్స్. సో మనం గ్రోత్ ఇండికేటర్స్ ఏదైతే తీసుకున్నట్టయితే డెఫినెట్లీ ఇండియా ఈజ్ మూవింగ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం 5 ట్రిలియన్ ఎకానమీ వరకు చేరుకున్నాం. ఎస్, బట్ మన పాపులేషన్ ఇన్ కంపారిజన్ టు మనం దుబాయ్ కంపేర్ చేసుకున్నట్టయితే దే ఆర్ నాట్ ఈవెన్ 70-80 lakhs పాపులేషన్. వాళ్ళు మన 140 crore పాపులేషన్. అది కాకుండా మీరు ఆ 70-80 lakhs లో కూడా చూసుకున్నట్టయితే ఒరిజినల్ అక్కడ ఉన్న వాళ్ళు, అంటే ఒరిజినల్ దుబాయ్ చెందిన వాళ్ళు, యూఏకి చెందిన వాళ్ళు ఓన్లీ 20 lakhs ఉంటారు. మిగతా 50-60 lakhs ఇతర దేశాల వాళ్ళే అక్కడికి వచ్చి పనిచేసేవాళ్ళు. ఇన్ ఎనీ కేస్ దట్ ఈస్ అనదర్ డిఫరెంట్ కంపారిజన్. ఎస్, మనము ఏదైతే ఈరోజు అంటే సగటు అక్కడ దుబాయ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే మనకంటే 10 ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కడ 15-20 వేల డాలర్లు ఉంటే వాళ్ళు కనీసం $1,00,000 పొజిషన్లో ఈ రోజు ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక రిసోర్సెస్ ఆయిల్. దాన్ని యూజ్ చేసుకొని దే హ్యావ్ గ్రోన్. నో డౌట్ దే హ్యావ్ యూజ్డ్ ఇట్ ఫర్ బెటర్ పర్పసెస్. కానీ మనం కూడా ఆ స్థితికి చేరాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రోత్ రేట్ ఏదైతే 6.5-7% ఉందో, అంటే మనము చైనా ఒకప్పుడు 1960s లో సేమ్ లెవెల్లో ఉండేవాళ్ళు. ఈ రోజు చైనా ఒక $25 ట్రిలియన్ వెళ్ళిపోతే మనం $5 ట్రిలియన్ దగ్గరే ఉన్నాం. అంటే మనకంటే 4-5 ఫాస్ట్ గా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు గ్రోత్ రేట్. అది ఎప్పుడు జరిగిందంటే 80s to 2010 మధ్యలోనే జరిగింది. అంటే ఒక 30 సంవత్సరాలలో వాళ్ళు మనల్ని అందుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోయినారు వాళ్ళు. బట్ ఎట్ ద సేమ్ టైం మనం ఈ రోజు మనకు ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా యూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు సమ్వేర్ ఆర్ ది అదర్ మన హ్యూమన్ రిసోర్స్ పొటెన్షియల్ యూజ్ చేసుకోలేకపోతున్నాం. అదే కాకుండా వీఆర్ ఆల్సో నాట్ గ్రోయింగ్ అట్ అబౌట్ 10-12% మినిమం గ్రోత్ రేట్ రావాలి. ఇంకా ఆ రేట్ వస్తే కానీ మనము చైనాని అందుకోలేము. అదేవిధంగా దుబాయ్ లాంటి అంటే చిన్న సిటీ కంట్రీస్ అవి, వాటిని కూడా మనము అందుకోవాలంటే వీ నీడ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. చైనా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక బేసిక్గా ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది పిల్లలకి జీవితంలో పనికొచ్చేదే వాళ్ళు నేర్పిస్తున్నారు. ఇక్కడ మనకి బుక్ నాలెడ్జ్ తప్ప జీవితంలో పనికొచ్చేవేమి మనం నేర్పించట్లేదు. అవర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ హ్యాస్ టు బీ చేంజ్ అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో దీని మీద మీ అవగాహన? ఒకటే ఒక ఇష్యూ మీద మనం వర్క్ చేయాలి. మన దగ్గర ఏం చేస్తున్నామంటే డిగ్రీల కోసం చదువులు నేర్పుతున్నాం. ఎగ్జాక్ట్లీ. అక్కడ స్కిల్ కోసం వాళ్ళు చదువులు నేర్పుతున్నారు. ప్లస్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనిలో డిఫరెన్స్ ఏముందని అంటారు. స్కిల్ అనేది ఇమీడియట్ గా మీరు ఒక 3 months దాని మీద వర్క్ చేయండి, ఆ స్కిల్ డెవలప్ చేసుకోండి. ఒక 1 year డెవలప్ చేసుకోండి, 2 years స్కిల్ డెవలప్ చేసుకోగానే వెంటనే నీకు లైవ్లీహుడ్ వస్తుంది, ఏదో ఒక జాబ్ దొరుకుతుంది, ఏదో ఒక ఆ స్కిల్కి సంబంధించినటువంటి పని దొరుకుతుంది. డిగ్రీలు ఏ రోజు మీకు జాబ్స్ ఇవ్వవు. డిగ్రీస్ ఆర్ ఓన్లీ మీకు నాలెడ్జ్ కోసం వస్తుంది, కానీ దాన్ని కన్వర్షన్ అనేది జాబ్స్లో కన్వర్ట్ కాదు. మనము డిగ్రీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము, వాళ్ళు స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో అందుకని ఏమైందంటే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ రాగానే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా జనరేట్ చేసుకొని వాళ్ళు గ్రోత్ రేట్ని 10-12% కాన్స్టెంట్గా 30 years వరకు చేసుకోగలిగినారు. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ బ్యాటరీ వెహికల్స్ బాగానే వస్తున్నాయి సార్. అంటే కమింగ్ ఫ్యూచర్ బ్యాటరీ వెహికల్స్ దేనా అని అంటే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా మన దగ్గర అని అంటే ఏం చెప్తారు? చాలా ఫాస్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందండి. డెఫినెట్గా రాబోయే టైం అంతా మనం వీ విల్ కంప్లీట్లీ షిఫ్ట్ ఫ్రమ్ డీజిల్ పెట్రోల్ బేస్డ్ నుంచి టోటల్గా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ మీద షిఫ్ట్ అవుతున్నాం. సో ఈవీస్ ఇవన్నీ వచ్చిన తరుణంలో ఎస్, లాస్ట్ నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా సబ్సిడీస్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కూడా అవుతున్నాయి. అండ్ ఈరోజు 5 years బ్యాక్ మనము ఈవీ వెహికల్ తీసుకొని 300 kilometers వెళ్తే మనం కంటిన్యూగా డ్రైవ్ చేస్తామా అనేటువంటి ప్రశ్న ఉండేది, కానీ ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ ఎనీమోర్. 600 వచ్చినట్టుంది సార్. 600 వచ్చేసింది. అండ్ ఇంకా ఫాస్ట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. సో వి విల్ వెరీ సూన్ సీ, అంటే మనం వెళ్ళి మ్యూజియంలోనే చూడాల్సి వస్తుంది డీజిల్ పెట్రోల్ వెహికల్. సీరియస్లీ అంత డ్రాస్టికల్ గా వస్తుందంటారా? అంత డ్రాస్టిక్ గా. ఎన్నేళ్లలో అంటారు మీ ఉద్దేశం ప్రకారం? 10 years, yes, 10 years max. అంటే హైబ్రిడ్ కూడా పెద్దగా తీసుకోరంటారా? yes, టోటల్ గా. అయితే ఉన్న వెహికల్స్ అన్ని వీళ్ళు చాలా ఫాస్ట్ గా క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 15 years మనకి న్యూ పాలసీలో అయితే 15 years కంటే ఎక్కువ వెహికల్ ఉండాల్సింది లేదు. ఈవెన్ అది కూడా ఫేజ్ వైజ్ ఫేజింగ్ అవుట్ లో మూవ్ అవుతుంది. సో పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఆర్ గోయింగ్ టు బి పాస్. నేను వీళ్ళ దేశంలో కనుక్కున్నాను, మరి చెట్లు లేవు కదా ఎక్కడ,
మరి పొల్యూషన్ ఎక్కడా కనిపించట్లేదు కదా, ఈ పొగ ఇవేం కనిపించట్లేదు, ఎక్కడ కూడా దుబాయ్లో పొల్యూషన్ వచ్చేసింది, ఢిల్లీ లాగా ఊపిరాటలేదు, ఆక్సిజన్ పెట్టుకు తిరుగుతున్నాం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ దుబాయ్లో మనం వినలేదు కదా అని అంటే, ఇక్కడ వెహికల్ లైఫ్ పర్టికులర్ ఇయర్స్ ఇంతేనండి, దాని తర్వాత గవర్నమెంటే తీసేసుకుని దాన్ని క్రష్ చేసేస్తుంది అని చెప్పని. సో కొన్ని అక్కడ వింటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది సార్. సో అవన్నీ మన ఇండియాలో కూడా స్టార్ట్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు 15 years మీరు ఎస్పెషల్లీ ఢిల్లీ మనం చాలా అంటే గొడవ జరుగుతుంది, ది ఎయిర్ క్వాలిటీ ఈజ్ వెరీ పువర్ అనేసి. అవును అవును. మీరు అక్కడ 15 years కంటే పెద్ద ఎక్కువ ఉన్న ఏజ్ ఉన్న వెహికల్ మీరు నడపలేరు. దే విల్ ఇమీడియట్లీ టేక్ ఇట్ అవే. అండ్ క్రషింగ్ ఇప్పుడు గవర్నమెంటే సబ్సిడీ ఇచ్చి క్రషింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు నేనే ఇండస్ట్రీస్ కమిషనర్, ఇండస్ట్రీ సెక్రటరీగా ఉన్నప్పుడు మేమే క్రషింగ్ చేసే ప్లాంట్స్కి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. క్రషింగ్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి, అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా స్టార్ట్ చేసేసాయి. సో నేను ఇంకా అంటున్నాను, ఇది మీరు ఇంకా ఈవీ అంటున్నారు, ఈవీ ఆల్సో విల్ బి పాసే. ఇంకో 20 yearsలో ఈవీ కూడా వెళ్ళిపోతుంది. ఇట్ విల్ బి దే విల్ బి న్యూ హైడ్రోజన్ బేస్డ్ ఇవన్నీ వచ్చేస్తాయి. సోలార్ పవర్డ్, హైడ్రోజన్ పవర్డ్ ఇలాంటి న్యూ ఏజ్ టెక్నాలజీస్ ఇంకా రాబోతున్నాయి. సో ఈవీ నాకు తెలిసినంత వరకు ఈవీ ఈజ్ ఆల్సో నాట్ గోయింగ్ టు స్టే ఫర్ మోర్ దెన్ 15-20 years. ఐ థింక్ ఆ డెవలప్మెంట్ చూసేందుకు ఆయుష్ ఇవ్వాలి భగవంతుడు. మెడికల్ ఫీల్డ్ లో కూడా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఇఫ్ యు హావ్ రెడ్ అబౌట్ నోవా హరారీ బుక్ చదువుంటే, సేపియన్స్ రీసెంట్ బుక్ ఏదైతే వచ్చిందో, ఇన్ విచ్ హీ సేస్ హ్యూమన్స్ ఆర్ గోయింగ్ టు లివ్ 140 years is what he says. Ippudu immediate ga coming age. So there are 3 areas where humans are dying very fast. One is the hypertension. Number 2 is diabetes. Number 3 is heart diseases. Unless and until మీరు రోడ్డు మీద ఎవడన్నా కొట్టేసి వెళ్ళిపోతే అది వేరే విషయం, అది 4th క్యాన్. బట్ ఓన్లీ 3 areas ఆర్ ద వన్స్ విచ్ ఆర్, అంటే ఇది కూడా లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటాం. ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ కూడా డిఎన్ఏ చేంజ్, నోవా హరారీ అదే అంటాడు. ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ కి సొల్యూషన్ కనిపెట్టగలిగితే, అండ్ దట్ టు డిఎన్ఏ చేంజ్, అంటే ఇనీషియల్ బేబీ పుట్టగానే పుట్టక ముందే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మేక్ నెసెసరీ చేంజెస్, ఇప్పుడు వచ్చే మెడికల్ ఫెసిలిటీస్ లో కూడా మాక్సిమం రీసెర్చ్ జరిగేది కూడా వీటి మీద జరుగుతుంది. సో ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఏబుల్ టు బీట్ ఫర్ లాంగ్ టైమ్, యూ విల్ బి లివింగ్. ఎక్సెప్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ అన్ ఇష్యూ. సో ఆఫ్టర్ 60, ఆఫ్టర్ 70, ఆఫ్టర్ 80 years, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ నీడ్స్ టు బి బెటర్. సో ఈవెన్ టుడే 80 years మీరు జనరల్గా చూడండి, ఐ మీన్ ఫ్యామిలీస్లో కానీ 80 years నార్మల్లీ మెనీ ఆర్ లివింగ్. బట్ ఓన్లీ ద ప్రాబ్లమ్ ఇస్ 60 to 80 years వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంత బాగుండదు. ఐ మీన్ యూ ఆర్ మోర్ ఆన్ మెడికేషన్, మోర్ ఆన్ చెకప్స్ మీద డిపెండెంట్. అదే కాకుండా 80 to 100 years బతికే వాళ్ళు ఇంకా దట్ ప్రాబ్లమ్ ఈస్ వెరీ హై. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ట్యాకిల్ దిస్, ఆ 100 కూడా క్రాస్ చేయొచ్చు. సో మనకి జపాన్లో దేర్ ఆర్ సమ్ ఏరియాస్ వేర్ couples are living 75 years wedding celebrations చేసుకొని 100 years plus బ్రతుకుతున్నటువంటి కపుల్స్ దే ఆర్ లివింగ్. దే ఆర్ కాల్డ్ గ్రీన్ జోన్స్. అట్లాంటి 6 గ్రీన్ జోన్స్ ఉన్నాయి వరల్డ్ లో. సో దే ఆర్ ఏబుల్ టు లివ్ మోర్ దెన్ 100 years, 100 to 110 years, 120 years. సో అది డెవలపింగ్ కంట్రీస్ లో కూడా వచ్చేసి, అంటే మనం ఈవెన్ మన పూర్వీకులలో కూడా చాలా మంది చెప్పేవాళ్ళు 100 ఏళ్ళు పై బతికారు. అంటే వాళ్ళు ఎందుకు బతికారు అంటే ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ లేని వాళ్ళు బతికారు. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టాకిల్ దీస్ లైఫ్ స్టైల్ డిజీజెస్, డెఫినెట్లీ 140 years ఈజ్ అ రియాలిటీ. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఏఐ మానవ బ్రెయిన్ని ఓవర్కమ్ చేస్తుందంటారా? ఏ పార్ట్ ఎలా ఉండబోతుంది కమింగ్ డేస్లో అంటే ఏం చెప్తారు? ఏఐ ఈజ్ డెఫినెట్లీ అంటే ఒక రియాలిటీ. సో నీకు నాకు నచ్చకపోయినా ఏఐ ఈజ్ గోయింగ్ టు బి దేర్, అండ్ ఇట్ ఈస్ సంథింగ్ ఇన్ ద హ్యూమన్ ప్రోగ్రెషన్. హ్యూమన్ ప్రోగ్రెషన్లో ఎట్లనైతే కంప్యూటర్స్ వచ్చాయో, ఆ తర్వాత ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ తర్వాత ఇంకేదో వస్తుంది, సంథింగ్ ఎల్స్ ఆల్సో విల్ కమ్. బట్ దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్ హ్యూమన్స్, ఎస్పెషలీ ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో మనం చెప్పుకుంటున్న మెడికల్ ఫీల్డ్లో. అదేవిధంగా దేర్ ఆర్ సో మెనీ నానో టెక్నాలజీస్, ఇలాంటి టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఏరియాస్ వేర్ హ్యూమన్స్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కమింగ్ అప్ వెరీ సూన్ కాల్డ్ మైక్రో రోబోటిక్ సర్జరీస్. సో మైక్రో అంటే ఇట్స్ వెరీ స్మాల్ మైక్రో రోబోటిక్ సర్జరీ, అంటే చిన్న రోబోని మీ బాడీలోకి పంపించేస్తారు. దట్ విల్ గో అండ్ ఇట్ విల్ డూ ద రిపేర్ అండ్ కమ్ బ్యాక్, సర్జరీ చేసి వచ్చేస్తుంది. సో ఆల్ దీస్ ఆర్ సంథింగ్ జనరేటెడ్ అవుట్ ఆఫ్ ఏఐ. సో ఇది మంచిదే కదా. సో దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి దేర్. వాట్ దే కాంట్ డూ, నాకు తెలిసినంత వరకు వాట్ దే కాంట్ రీప్లేస్ ఈస్ థింకింగ్. సో వాట్ హ్యూమన్స్ కెన్ థింక్, ది capability of humans to think is absolutely
to almost to infinity, which I feel AI will not be able to reach up to. So their limitation అయితే ఉంటుంది, what humans have achieved. రైట్. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ చాలా డ్రాస్టిక్గా జరుగుతున్న సిచ్యువేషన్స్, మనం చాలా కేర్లెస్గా ఉన్నామేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పీక్లోకి పెడితే కానీ ఆ సీరియస్నెస్ తీసుకోరేమో అనిపిస్తూ ఉంటుంది. సో ఫర్దర్ జనరేషన్స్కి ఎలా ఉండే అవకాశం ఉంది ఎన్విరాన్మెంట్ అంటే? సో వీఆర్ ఆల్రెడీ ఫేసింగ్ దోస్ ప్రాబ్లమ్స్. మనకి ఆల్రెడీ కనిపిస్తున్నాయి 50 degrees టెంపరేచర్స్. అండ్ మీరు చూడండి, ఐ మీన్ యూరోప్ నిన్నటి న్యూస్, అదే కదా, చాలా భయంకరంగా నిన్నటి న్యూస్ ఇప్పటి వరకు యూరోప్ లో లేనటువంటి సమ్మర్, ఎక్స్ట్రీమ్ వెదర్ సమ్మర్ ఈ సంవత్సరం యూరోప్ లో ఉంది అని. సో ఇదంతా మన స్వయం కృతాపరాధమే అంటా నేను. మనం చేసుకున్నదే, హ్యూమన్స్ చేసుకున్నటువంటిదే ఇది. సో దీన్ని కరెక్ట్ కూడా చేసుకోవాల్సింది మనమే. ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఏషియన్ కంట్రీస్ ఒకటి పాపులేషన్ స్టెబిలైజేషన్ అయిపోయింది. ఈవెన్ ఇండియాలో కూడా పాపులేషన్ ఈజ్ ఆన్ డిక్లైనింగ్. అంటే మనము హైయెస్ట్ రీప్లేస్మెంట్ రేట్ వచ్చేసింది, మనం డిక్లైనింగ్ స్టేజ్కి వస్తున్నాం. మిగిలిపోయిన ఒకటే ఒక కాంటినెంట్ ఆఫ్రికా. నెక్స్ట్ ఆఫ్రికా ఇస్ నెక్స్ట్ ఏషియా. వాళ్ళది ఈ 20 ఆల్రెడీ మొదలైంది. 2040 2050 కల్లా వాళ్ళు కూడా ఆ స్టేజ్కి పీక్ వెళ్ళి దిగిపోతారు. సో ఫస్ట్ థింగ్ పాపులేషన్ ఏదైతే ఉందో అది స్టెబిలైజ్ కావాలి. ఆల్రెడీ అర్త్ ఈజ్ ఓవర్ పాపులేటెడ్, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రిసోర్సెస్ ఆర్ మినిమం. మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ పోతున్నాం అంతే, వితౌట్ రీప్లేసింగ్, వితౌట్ కన్జర్వింగ్. సో అది సమ్వేర్ ఆర్ ది అదర్ ఎక్స్ట్రీమ్లీ వీ నీడ్ టు బి కాషియస్. సో దాని మీద గవర్నమెంట్స్ చాలా ఎక్కువగా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్నినో ఎఫెక్ట్ ఉంది, అసలు ఋతుపవనాలే లేవు, వర్షాలు పడట్లేదు. ఆల్ దీస్ థింగ్స్ నీడ్ టు బి టేకెన్ కేర్. దీనికి ఒకటే ఒక సొల్యూషన్, అంటే ఎవరైతే ఎన్వైరన్మెంటల్ నార్మ్స్ ని ఫ్లౌట్ చేస్తారో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వాళ్ళ మీద పెనాల్టీ వేయాలి, ఎనీబడి. సో ఆ లెవెల్కి మనం అవేర్నెస్ తీసుకురావడం, అట్ ద సేమ్ టైం లాస్ని చాలా కఠినంగా ఉండేలా చేయడమే మనకు ఉన్నటువంటి సొల్యూషన్. నేను హైదరాబాద్ వచ్చి 30 సంవత్సరాలు అయింది సార్. స్టార్టింగ్ ఇంత హ్యూమిడిటీ లేదు, ఏ వెదర్కి ఆ వెదర్కి తగ్గట్టుగా చాలా హాయిగా ఉండేది. బట్ ఫ్రమ్ లాస్ట్ 3-4 years ఒక సీ షోర్ వెదర్ ఉంటే ఒక హ్యూమిడిటీ ఉంటుంది చూసారా, అలాంటి హ్యూమిడిటీ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాం అసలు నిజంగా హైదరాబాద్లో కూడా. సో ఇది కూడా మనకి మొక్కలు మనం ఎన్ని నాటినా కూడా రీప్లేస్ చేయలేనంత లాస్ అయిందంటారా మీ ఉద్దేశం? మొక్కలు నాటుతున్నాం, నాటట్లేదు అని కాదు, బట్ దాని అనుగుణంగా అంటే డిస్ప్రపోర్షనేట్లీ మనము వీఆర్ కన్స్యూమింగ్. మనం కన్జంప్షన్ ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్ ఏదైతే ఉందో దట్ ఈస్ లిమిటెడ్. సో మీరు రీప్లేస్మెంట్ లెవెల్స్ లోకి మనం వెళ్ళలేకపోతుంది ఉన్నటువంటి వ్యవస్థని. సో మీరు ఎన్ని మొక్కలు నాటినా కూడా రీప్లేస్మెంట్ లెవెల్స్కి వెళ్ళలేము అన్లెస్ అండ్ అంటిల్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అర్త్ మనం మొక్కలతో నాటితే తప్పితే. అండ్ కన్జర్వేషన్ ఇట్స్ ఓన్లీ మొక్కలే కాదు కదా, దానికి సంబంధించినటువంటి మీరు హ్యూమిడిటీ అన్నారు, దాని హ్యూమిడిటీ ఎలా రీప్లేస్ చేస్తారు? మీరు ఉట్టి మొక్కల్ని రీప్లేస్ చేయొచ్చు, కానీ దానికి కావాల్సినటువంటి హ్యూమిడిటీని ఎలా రీప్లేస్ చేస్తారు, దాని సాయిల్ని ఎలా రీప్లేస్ చేస్తారు? దానికి ఇప్పుడు ఈక్వలెంట్ గా ఇప్పుడు ఒక ఫారెస్ట్ అనేది ఇకోసిస్టమ్ లో ఫారెస్ట్ అని అంటే ఉట్టి చెట్లు కాదు, దాంతో పాటు ఉన్నటువంటి సాయిల్, దాంతో పాటు ఉన్నటువంటి ఇతరత్ర ఫ్లోరా ఫానా అన్ని కలిపితే ఈకోసిస్టమ్. సో మీరు జస్ట్ ట్రీస్ ప్లాంటేషన్ చేయడం వల్ల ఈకోసిస్టమ్ ని రీప్లేస్ చేయట్లేదు కదా. సో అందుకని నేనేమంటున్నానంటే ఈకోసిస్టమ్ ని డిస్టర్బ్ చేయకుండా మనం లాస్ తీసుకురావాలి. అప్పుడైతే కానీ మనకి ఈ లేకపోతే ఉట్టి చెట్లు పెట్టడం వల్ల ఏం అయ్యేది. కరెక్ట్. అంటే మట్టికి చూస్తే మట్టి సారవంతంగా లేదు అని మాట్లాడుకుంటున్నాం, నీళ్ళకి చూస్తే నీళ్లు, తినే ఫుడ్, ఎవ్రీథింగ్ ఇంత పొల్యూట్ అయిపోతున్న సిచ్యువేషన్స్లో ఎన్నో మార్చుకుంటున్నాం కదా. గవర్నమెంట్ చాలా 2000 నోట్ విషయంలోనే అతి భయంకరంగా దే హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. యాక్చువల్లీ మనుషులందరూ అలవాటు పడ్డారు ఇప్పుడు దానికి. అలానే ప్లాస్టిక్ కూడా ఎన్విరాన్మెంట్కి ఇంత లాస్ అవుతుంది కాబట్టి ప్లాస్టిక్ మీద ఎందుకు అంత సీరియస్ డెసిషన్ తీసుకోలేకపోతాం సార్? ప్లాస్టిక్ మీద తీసుకోలేదని కాదు, ప్లాస్టిక్ బేసికలీ మనం దేని మీద వర్క్ చేస్తున్నామంటే వీఆర్ వర్కింగ్ మోర్ ఆన్ ఇది చేయాలి, ఇది చేయొద్దు, ఇది చేయాలి, ఇది చేయొద్దు. దానికంటే ఎక్కువ బిహేవియరల్ చేంజ్ మీద వీఆర్ నాట్ వర్కింగ్. రైట్. బిహేవియరల్ చేంజ్ మీద ఎక్కువ వర్క్ చేయాలి, మనిషిలో మార్పు రావాలి, అసలు యూజే చేయొద్దు అనేది బిహేవియరల్ చేంజ్. రాదర్ దెన్ ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని అంటే మనం రీప్లేస్మెంట్ కూడా ఇవ్వాలి దానికి. ఇది కరెక్ట్ కాకపోతే మరి ఏంటి నా రీప్లేస్మెంట్ ఏంటి? యువర్ బిహేవియర్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇండియాలో స్వచ్ఛ భారత్ మిషన్ ఇస్ డన్ వెరీ గుడ్ వర్క్. దాంట్లో వై యూ షుడ్ నాట్ ఓపెన్లీ డెఫికేట్ అనేది చెప్పగలిగాము, ఒక సొల్యూషన్ ఇవ్వగలిగాము. దట్ దిస్ ఇస్ అ లెట్రిన్, దిస్ ఇస్ అ టాయిలెట్, ఇది యూజ్ చేయాలి. దాంట్లో మనం బిహేవియర్ మీద ఎక్కువ పని చేసాం. దానివల్ల ఏమైందంటే ఈరోజు
ఒకసారి ఓపెన్ డెఫికేషన్ నుంచి అలవాటు నుంచి యూజ్ ఆఫ్ టాయిలెట్స్ మీద ఎప్పుడైతే మనం షిఫ్ట్ అయ్యామో మళ్ళీ నువ్వు ఓపెన్ డెఫికేషన్ అంటే నేనెందుకు వెళ్తాను ఓపెన్ డెఫికేషన్ చేయడానికి అని అక్కడ మీకు బిహేవియరల్ చేంజ్ మీద మనం పనిచేసాం కాబట్టి అది సక్సెస్ఫుల్ అయింది. సో మనము ఎప్పుడైతే మనుషులు చేస్తున్నటువంటి ఈ అరాచకాలు ఏవైతే ఉన్నాయో వెదర్ ఇట్ ఈస్ ఎన్వైరన్మెంట్, ట్రాఫిక్ రూల్స్, లెట్స్ సే అక్కడ ఏంటి బిహేవియరల్ చేంజ్ తీసుకురావాలి. మనం ఎంతసేపు మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా బిహేవియర్ లో చేంజ్ రానంత వరకు అది వేస్ట్. మనం ఫైన్ వేస్తున్నంత మాత్రం చేంజ్ అవుతున్నాడా? లేదు. ఫైన్కి భయపడి చేంజ్ అవుతున్నాడు. ఆ భయం కంటే బిహేవియర్లో చేంజ్ తీసుకొచ్చామనుకో, నీవు ఎవరు పోలీస్ కానిస్టేబుల్ అక్కడ ఉన్నా లేకపోయినా, సీసీటీవీ కెమెరా మిమ్మల్ని క్యాచ్ చేస్తున్నా చేయకపోయినా, యూ విల్ నాట్ ఫ్లౌట్ ద రూల్స్ కదా. సో వీ నీడ్ టు వర్క్ ఆన్ బిహేవియరల్ చేంజ్. అందుకే కదా ఇప్పుడు హెల్మెట్ లేకపోతే మీకు ఫైన్ పడుతుందంటే ఎంతమంది రోజుకి ఎన్ని హెల్మెట్ లేకుండా జనాలు వెళ్తున్నారు, ఎన్ని చలాన్స్ పడుతున్నాయి అనే దానికే మనకి ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే హైదరాబాద్ ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుంటే ఒకనొకప్పుడు అన్నారు తెలుగు రాష్ట్రాలు విడిపోయి అసలు జనాలు తగ్గిపోతారు అది ఇది అనుకున్నారు, కానీ అది మేబీ ఇక్కడ అలవాటు అయిపోయినవా అనండి, లేదంటే ఏ స్థాయిలో ఉన్నా ఏ స్టేజ్లో ఉన్నా హైదరాబాద్ అనేది ఎలా అయినా బతికే ఒక అవకాశాన్ని ఇస్తుందని చాలా మంది మాట్లాడడం విన్నాను. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఎవరి స్టోరీ ఎవరి కథ వాళ్ళకే ఉంటుంది. హైదరాబాద్లో ఏ పని చేసినా కూడా ఈజీగా బతకగలరు. ఈవెన్ పాపులేషన్ చాలా ఫాస్ట్గా పెరుగుతున్న ఈ టైంలో ఎస్పెషలీ ట్రాఫిక్ సమస్యలు చాలా హెవీగా ఉన్నాయి సార్. పార్కింగ్ ఇష్యూస్ అవనివ్వండి, రోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, డ్రైవింగ్ సెన్స్ కానీ, అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏం అబ్జర్వ్ చేయట్లేదా, లేకపోతే మీరన్నట్టు బిహేవియరల్ చేంజెస్లో మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతే సంథింగ్ చాలా మెస్సీగా అనిపిస్తుంది సార్. సో మళ్ళీ నేను ఆన్సర్ అదే చెప్తాను. ఫస్ట్ థింగ్ ఎనీబడి హ్యాస్ టు వర్క్. మనం చాలా ఇష్యూస్, ఒకటి స్వచ్ఛ భారత్ మిషన్ గురించి మాట్లాడాము, 2 మహిళల పట్ల అమ్మాయిల పట్ల గౌరవప్రదంగా ఉండాలి ఈ విషయాలు కానీ, ట్రాఫిక్ రూల్స్ కానీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ బిహేవియరల్ చేంజ్ సంబంధించిన ఇష్యూస్. ఒకసారి మనము మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే చాలా జాగ్రత్తగా రైట్ ఫ్రమ్ బిగినింగ్ దీని మీద వర్క్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, హైదరాబాద్ లాంటి సిటీస్ కాకుండా ఇండియా ఈజ్ అర్బనైజింగ్. ఈ అర్బనైజింగ్ ఇండియా ఈ రోజు 40% ఇండియన్స్ అర్బన్ ఏరియాస్లో ఉంటున్నారు. ఎందుకంటే అర్బన్ ఏరియాస్ మనకి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి, ఏవైతే రూరల్ ఏరియాస్లో అంతగా చేయలేకపోతున్నాయి. దట్ ఈస్ సెకండ్ థింగ్. సో అర్బనైజేషన్ ఇంకా పెరుగుతుంది. మనము సుమారు ఒక అంచనాల ప్రకారం 2050 కల్లా సుమారు 60% ఆఫ్ ఇండియా విల్ బి ఇన్ అర్బన్ ఏరియాస్ 2050 కల్లా. సో ఇప్పుడు మనం 40%, ఇంకా 20% అర్బనైజేషన్ పెరగబోతుంది. అంటే హైదరాబాద్ ఇంకా పెరగబోతుంది ఇంకో 20 years, 25 years. సో మీరు ఇప్పుడే భయపడితే తర్వాత ఆలోచించండి. సో సెకండ్, థర్డ్ థింగ్, మనం అర్బనైజేషన్ని వీ నీడ్ టు హారిజాంటల్లీ స్ప్రెడ్. మనం ఏం చేస్తున్నాము, వర్టికల్గా స్ప్రెడ్ చేస్తున్నాము అర్బనైజేషన్. దానికంటే ఎక్కువ వీ నీడ్ టు క్లియర్లీ డిఫైన్ ఏది వర్క్ ఏరియా, ఏది రెసిడెన్షియల్ ఏరియా. వీ నీడ్ టు మూవ్ రెసిడెన్షియల్ ఏరియాస్ అవుట్స్కట్స్కి షిఫ్ట్ చేసుకోవాలి. ఓన్లీ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే ఎక్కడైతే బిజినెసెస్ జరుగుతాయో లేకపోతే ఆఫీసెస్ ఉంటాయో అవి సిటీ సెంటర్కి, ఒక సిటీలో ఉన్నటువంటి 4-5 బిగ్ ఏరియాస్లో స్మాల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్ లా కన్వర్ట్ చేసి దాని ఇప్పుడు ఈరోజు ఏమవుతుంది, హైదరాబాద్ అంతా ఒక వెస్ట్ సైడ్, అంటే ఒక సైడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ ఇండస్ట్రీ ఒకే సైడ్ ఉండిపోయేసరికి మొత్తం పొద్దున ట్రాఫిక్ అంతా అటే పోతుంది, సాయంత్రం అంతా ఇటే రిటర్న్ వస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ వీ హ్యాడ్ 4 ఏరియాస్లో స్ప్రెడ్ అయి ఉంటే ఈ ట్రాఫిక్ సమస్య అలా ఉండేది కాదు. సో దిస్ ఈస్ ప్లానింగ్, అర్బన్ ప్లానింగ్. ఇది చేసుకుంటూ మనం కొంతవరకు వెస్టర్న్ ఫిలాసఫీని అడాప్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ రెసిడెన్షియల్ ఏరియా షుడ్ గో అవుట్ ఆఫ్ ది సిటీ. అండ్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్ కి మధ్యలో పెట్టుకొని మనం సిటీ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. అదేవిధంగా అర్బన్ ట్రాన్స్పోర్ట్, ప్రిడామినెంట్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీదకి వెళ్ళాలి. మెట్రో ఇస్ టూ సక్సెస్ఫుల్ సార్. మెట్రో ఇస్ సక్సెస్ఫుల్. ఇంకా మనము దాన్ని ఎలా స్ప్రెడ్ చేసుకోగలుగుతాం? ఇప్పుడు ఢిల్లీలో మనం చూసుకున్నట్టయితే మెట్రో ఈజ్ ద బెస్ట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. నేను కూడా ఢిల్లీలో ఐ యూజ్ లాట్ ఆఫ్, చాలా వరకు నేను మెట్రో యూజ్ చేస్తాను. మీరు 10 minutesలో మెట్రో ఏదైతే
యూజ్ చేసి మీ గంతవ్య స్థానికి వెళ్ళగలుగుతారో అదే మీరు పర్సనల్ వెహికల్ లేకపోతే వేరే కార్స్ 1 hour మినిమం. సో డిఫరెన్స్ చూడండి. సో అందుకని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రభుత్వం ఇంకా ప్రోత్సహించాలి. నేను వింటున్నాను ఇక్కడ ఏంటి ఎల్ఎన్టీ నుంచి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది, కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ కి షుడ్ ఇమీడియట్లీ ఇంకే వేరే వాటి మీద పైసలు ఖర్చు చేయకుండా మెట్రో మీద ఖర్చు చేయండి. మొన్న నేను ఒక ఫ్లైఓవర్ చూసి ఇది ఎంతకాలంలో ఒక టర్న్ అడిగాను అక్కడ దుబాయ్లో. 6 months వాళ్ళ ఫ్లైఓవర్ కట్టారట, మెట్రో దానికి సంబంధించిన ట్రాక్. మనకేంటి సార్ ఏళ్ళు పడుతుంది ఇలాగా. దుబాయ్ లో మెట్రో కట్టే వాళ్ళు కూడా ఇండియన్సే ఉంటారు. మీరు డిప్లొమాటిక్ గానే చెప్తారు సార్, సివిల్ సర్వెంట్ కాబట్టి. లేదు, ఇండియన్స్ హావ్ గాన్ ఎవ్రీవేర్. ఇప్పుడు అందరూ ఉన్నారు, కానీ మనకి ఎందుకు నడవట్లేదు, ఇంత ఫాస్ట్ గా వర్క్ నడవట్లేదు అంటే. నో, వాట్ ఐఎమ్ సేయింగ్, మీరు దానికి 100 కారణాలు. ఈ సిస్టమ్స్ ని టెండర్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో టెండర్ ప్రాసెసెస్ ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే L1 అనే ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే లీస్ట్ ఎవరు కోట్ చేస్తారు, అంటే ఈ వస్తువుని కొనాలంటే ఎవరు అతి తక్కువలో మనకు అమ్ముతారు, లేకపోతే ఈ ఫ్లైఓవర్ కట్టాలంటే అతి తక్కువ డబ్బులతో ఎవరు కడతారు. దానికంటే వి షుడ్ షిఫ్ట్ టు ఎఫిషియెంట్లీ ఎవరు కట్టగలుగుతారు, మినిమం టైంలో మ్యాక్సిమం సేఫ్టీ ప్లస్ బెస్ట్ టెక్నాలజీ యూస్ చేసి ఎవరు కట్టగలుగుతారు అనేటువంటి టెండర్ ప్రాసెసెస్కి షిఫ్ట్ అయితే దుబాయ్ కట్టేవాళ్ళు మన వాళ్ళు ఇక్కడ కూడా కట్టేస్తారు. సో నో ఇష్యూస్. టెక్నాలజీ ఉంది అండ్ వీఆర్ నో లాంగర్ టెక్నాలజీలో మనం నో లాంగర్ అ పువర్ కంట్రీ ఆర్ ఇన్ఎఫిషియెంట్ కంట్రీ. We have grown up. లేదులేండి సార్, మీరు సివిల్ సర్వెంట్స్ అందరూ ఇలాగ డిప్లొమాటిక్ గానే మాట్లాడతారు. నేను మీకు సొల్యూషన్ చెప్పాను, మీకు L1 సిస్టమ్ నుంచి షిఫ్ట్ సొల్యూషన్ కూడా చెప్తున్నాను. అదే సార్, నీట్ పేపర్ లీక్ అవ్వడం అనేది ఇంతకుముందు చాలా పేపర్ లీక్ అయ్యి దీన్ని అలాగే లైట్ తీసేసుకుంటున్నారా జనాలు, లేదంటే ఒక ప్రాబ్లం వచ్చాక ఓ చిన్న గీత పక్కన ఇంకొక పెద్ద గీత రాగానే ఈ చిన్న గీత ప్రాబ్లం లాంటిది మర్చిపోతున్నామా? సో నీట్ పేపర్ గురించి మీరు అనుకున్న అవగాహన అంటే ఏం చెప్తారు? బేసికల్లీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడైనా కూడా కానీ ది ప్రీమియం ఆఫ్ ఎనీ ఎగ్జామ్ ఈజ్ వెరీ హై. ఎందుకంటే ఇప్పుడు నీట్ అనే ఎగ్జామ్ ఉంది కదా, నీట్ ఎగ్జామ్ ఎవరైతే క్లియర్ చేసుకోగలుగుతారో యూ విల్ బికమ్ MBBS స్టూడెంట్. అండ్ MBBS మన భారతదేశంలో MBBSకి చాలా వాల్యూ ఉంది. ప్రైవేట్ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎవరైతే తెచ్చుకోగలుగుతున్నారో ఓకే, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో అయితే దాని ఫీజు చాలా అత్యధికంగా ఉంది. సో ఇలాంటి తరుణంలో ప్రీమియం, దాన్ని మనం ప్రీమియం అంటాం. వ్యత్యాసం ఏదైతే ఉంటుందో, ఏదైతే దేనికైతే అధికమైన వాల్యూ ఉంటుందో దాన్ని ప్రీమియం అంటాం. ప్రీమియం ఎక్కువ ఉన్నది కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సిస్టంలో చాలామంది హ్యాండిల్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఎక్కడైతే క్వశ్చన్ పేపర్ తయారవుతుందో ప్లస్ ఎక్కడైతే ఆ క్వశ్చన్ పేపర్ తయారైన క్వశ్చన్ పేపరు లాస్ట్ మైల్ ఏదైతే ఉందో అది ఎగ్జామ్ సెంటర్ చేరుకునే మధ్యలో చాలా స్టెప్స్ ఉంటాయి, చాలా మంది హ్యాండిల్ చేస్తారు. సో ఈ ప్రీమియం చేయబట్టి ఎవరో ఒకరు ఆ సిస్టంలోకి దూరి ఆ క్వశ్చన్ పేపర్ని లీక్ చేసేటటువంటి అండ్ నౌ ఇప్పుడు మొబైల్ ఇవన్నీ వచ్చిన తర్వాత స్కానింగ్ కానీ వాటిని ఈజీగా హ్యాండిల్ చేసేటటువంటి సిస్టమ్స్ తయారయ్యాయి. సో మనం ఆ విధంగా చూసుకున్నట్టయితే ఈ నీట్ పేపర్ లీకేజ్ లేకపోతే ఈ నీట్ పేపర్ అవుట్ అవ్వడం జరిగింది. 100% జరగకూడదు. ఇది సిస్టమ్ ఇప్పుడు మన 21st రోజు దాన్నే రీఎగ్జామ్ చేశారు. చాలా అద్భుతంగా దాన్ని హ్యాండిల్ చేయడం జరిగింది వితౌట్ ఎనీ ప్రాబ్లం, వితౌట్ ఎనీ లీకేజ్ ఆర్ వితౌట్ ఎనీ ఇష్యూ. గవర్నమెంట్ ముందు కూడా అలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుండేది. పేరెంట్స్ కి అండ్ స్టూడెంట్స్ కి చాలా దానివల్ల ఎమోషనల్ అండ్ సైకలాజికల్ చాలా డిస్టర్బెన్స్. ఎందుకంటే మేము కూడా స్టూడెంట్స్ లాగా, మీరు కూడా స్టూడెంట్స్ లాగా ఉన్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, దానికోసం అహర్నిశలు రాత్రింబవాళ్ళు కష్టపడి ప్రిపరేషన్ చేసుకొని వస్తారు. కాబట్టి నో డౌట్ ఇంకా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. దాని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ వర్క్ చేయాలి. అబ్సల్యూట్లీ సార్. వెస్ట్ బెంగాల్లో కూడా మీరు వర్క్ చేశారు యాక్చువల్గా కొంతకాలం. సో ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్ వలసల గురించి కానీ అక్కడున్న పరిస్థితుల గురించి కానీ మీరు ఏం చెప్తారు? నేను మొన్న వెస్ట్ బెంగాల్ యాక్చువల్గా జనరల్ అబ్జర్వర్గా వెళ్ళినాను అసెంబ్లీ ఎలక్షన్స్లో. నేను ఈ విషయం చెప్తే చాలా డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ నేను మళ్ళీ చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఎలా హౌ డు యూ ఫీల్ అబౌట్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్. నేనే కలెక్టర్గా 10 years కలెక్టర్గా పనిచేసినాను మధ్యప్రదేశ్లో. 3 అసెంబ్లీలు, 3 లోక్సభ ఎలక్షన్స్, యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా, యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా, యాజ్ రిటర్నింగ్ ఆఫీసర్గా నేను ఎలక్షన్స్ చేసినాను. నాకు తెలిసినంత వరకు మొన్న జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్
వన్ ఆఫ్ ది ఫెయిర్ ఎలక్షన్. అంతకంటే ఫెయిర్ ఎలక్షన్స్ జరగవు. గాట్ ఇట్ సార్. నంబర్ 1, ఓటర్స్ నిర్భయంగా తాము ఎవరికైతే ఓటు వేయాలనుకున్నా ఓటు వేయడానికి పోలింగ్ బూత్లోకి వెళ్ళినారు, ఓటేసినారు. అంతకుముందు పరిస్థితులు అలా ఉండేవి కావు. అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైతే పార్టీ పవర్ ఉండిందో వాళ్ళు వేరే అంటే మన ఓటర్లు కాని వాళ్ళకి ఓటే వేయకుండా చేసినారు. అలాంటి పరిస్థితులు వెస్ట్ బెంగాల్లో ఉండేవి. సెకండ్ థింగ్, వైలెన్స్. ఎలక్షన్ రోజు జరిగేటటువంటి వైలెన్స్ చాలా క్రూరంగా ఉండేవి. నేను ఏదైతే జిల్లాలో ఉన్నానో 13 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటే ఆ 13 కాన్స్టిట్యుయెన్సీస్లో ఉన్నటువంటి సుమారు 3,500-4 వేల పోలింగ్ బూత్లలో నాట్ ఈవెన్ ఎ సింగిల్ పోలింగ్ బూత్లో రీపోలింగ్ జరిగింది. ఒక్క దగ్గర కూడా రీపోలింగ్ జరగలేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. సెంట్రల్ ఫోర్సెస్ని దింపి భయం లేనటువంటి వాతావరణాన్ని నిర్మించి ఎలక్షన్స్ చేయడం జరిగింది. ఎవరైతే వైలెన్స్ చేయాలనుకున్నారో వాళ్ళు భయపడే విధంగా మీరు అరేంజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది నాకు తెలిసినంత వరకు ఇది మంచి పరిణామం. ఎలక్షన్స్ నిర్భయంగా ఫ్రీ అండ్ ఫెయిర్ జరగాలి. సో అలాంటి ఎలక్షన్ జరిగింది. ఎస్, దీంట్లో ఎవరైతే ఓటు వేయకూడదో ప్లస్ ఎవరైతే వలస వచ్చి ఇక్కడే స్థిరపడిపోయి ఈ దేశం కానటువంటి వాళ్ళు అక్కడ ఓటర్లుగా మారి ఎలక్షన్ ని ప్రభావితం చేస్తుండే వాళ్ళు దొంగ ఓట్లు, సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాలి. సో వాళ్ళు ఓటు వేయకుండా ఉండిపోయినారు. సో ఇది చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఇలాంటి ఎలక్షన్స్ అన్ని చోట్ల భారతదేశంలో జరగాలి. లాస్ట్ ఎలక్షన్స్ కూడా మేము ఎలక్షన్ వెళ్ళి మా ఓటు వేద్దాము అని అంటే మేము వెళ్ళేప్పటికి ఎవరో ఓటు వేసేసారండి. అక్కడ దాన్ని ఛాపా ఓటు అంటారు వెస్ట్ బెంగాల్లో. ఇది ఇలా జరగాల్సిందేనా సార్? దీని ప్రాసెస్ ని మనం ఇంకొంచెం సూపర్ ఫైన్ చేయలేమంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మనకు వస్తున్న ఎస్ఐఆర్ అనే ఒక సిస్టమ్ వచ్చింది, ఇంటెన్సివ్ రివిజన్. అది ఇంటెన్సివ్ రివిజన్ లో ఉన్నటువంటి సిస్టమే ఇది. ఎవరైతే చనిపోయినారో, ఎవరైతే ఓటర్లు షిఫ్ట్ అయిపోయినారో, ఎవరైతే ఓటర్లు 2 చోట్ల ఓటర్ లిస్ట్ లో పేర్లు రాయించుకున్నారో ఇవన్నిటిని ఎలిమినేట్ చేయడం కోసమే ఎస్ఐఆర్ వచ్చింది. సో దీన్ని వేరే రకంగా చూడడం జరుగుతుంది. జనరల్ గా ఇంప్రెషన్ ఏం తీసుకురావడం జరుగుతూ ఉంది అంటే కొంతమందిని ఓటు వేయకుండా ఉండే విధంగా చేయడానికి, వాళ్ళ పేర్లని ఓటర్ లిస్ట్ లోంచి తీసివేయడానికి ఎలక్షన్ కమిషన్ ఇలాంటి సిస్టమ్ తీసుకొచ్చింది అని. అవన్నీ రాంగ్ నోషన్స్. ది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే 20 ఏళ్లకు ఒకసారి 30 ఏళ్లకు ఒకసారి జరుగుతుందో అది పూర్తిగా ఓటర్ లిస్ట్ని శుద్ధీకరణ చేయడానికి మాత్రమే. సో నాకు తెలిసి ఇది మనం వెల్కమ్ చేయాలి. ముందు ఎవరైతే దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారో ఫస్ట్ వెళ్ళి తెలుసుకోవాలి అసలు ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు జరుగుతుంది, దానివల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి. అంటే ఇవాళ కూడా నేను పొద్దున ఐ వాజ్ సీయింగ్ సమ్ న్యూస్ ఛానల్స్, తెలుగు న్యూస్ ఛానల్స్ చూస్తే నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి, ఇతర స్టేట్స్ నుంచి ఎవరైతే హైదరాబాద్ లో వచ్చి ఉంటున్నారో ఇక్కడ ఓటర్ లిస్ట్ లో పేరుంది, అక్కడ నేటివ్ ప్లేస్ లో కూడా ఓటర్ లిస్ట్ లో పేరుంది. సో అక్కడ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆడ ఓటేస్తున్నారు, ఇక్కడ ఎలక్షన్ ఈడ ఓటేస్తారు. సో 1 single person cannot vote at 2 places. అది బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్. 1 person 1 vote. నువ్వు 2 చోట్ల ఓట్లు వేస్తున్నారు అనుకోండి, దట్ మీన్స్ సమ్వేర్ వీ హ్యావ్ ఫెయిల్డ్. సో దాన్ని రివైజ్ చేయడానికే ఎస్ఐఆర్. రైట్. ఉచితాలు, ఉపాధి. ఈరోజు పొద్దున్నే పేపర్లో తమిళనాడు సీఎం ఆయన విజయ్ గారు ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి చిన్నపిల్లకి కూడా ఒక గ్రామ్ బంగారం ఫ్రీగా ఇస్తున్నా అని చెప్పని డిక్లేర్ చేశారు. అంటే ఏంటి సార్, ఇది వాళ్ళ కుర్చీని కాపాడుకోవడానికైనా? నిజంగా కూడా ఆ 1 గ్రాము గోల్డ్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇలా ఎన్ని ప్రభుత్వాలు ప్రతి చోట ఇలా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ఎకానమీ ఎలా ఉండబోతుంది అంటే మీరు ఏమంటారు? ఎకానమీ ఎలా ఉండబోతుందంటే ఇలాంటి ఉచితాలు ఇవ్వడానికి ప్రామిసెస్ చేసి ఇవ్వలేనటువంటి పరిస్థితులలో మనము రాబోయే ఒక 5 నుంచి 10 సంవత్సరాలలో ముఖ్యమంత్రులు రిజైన్ చేయడం చూస్తాం. అయ్యా మేము చేయలేకపోతున్నాము, మేము ప్రామిసెస్ చేసినాం కానీ మేము దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాము, మేము ఆ ఉచితాలు ఇవ్వలేకపోతున్నాము అనేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయి. చాలా సింపుల్ ఈక్వేషన్. మన జేబులో 100 రూపాయలు ఉంటే మనం ఏదైనా షాప్కి వెళ్ళి 100 రూపాయలకు సంబంధించినటువంటి సరుకులే కొంటాం కానీ నా జేబులో 100 రూపాయలు పెట్టుకొని అక్కడికి వెళ్ళి నాకు 2,000 రూపాయలు సరుకులు ఇవ్వనంటే వాళ్ళు ఇచ్చినా కూడా కానీ నువ్వు పే చేయలేవు కదా. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ గవర్నమెంట్ 6 నెలలు ప్రభుత్వ ఉద్యోగులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇవ్వాల్సినటువంటి నెల జీతం 6 months వాయిదా వేసేసింది హిమాచల్ ప్రదేశ్లో. సో మనం చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక లాడ్లీ లక్ష్మి యోజన గురించి మాట్లాడినాను. అమ్మాయిల్ని పురిటిలోనే చంపుతున్నటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావాలంటే ఒక సామాజిక సమస్యకి ఒక అడ్మినిస్ట్రేటివ్ సమాధానం మనము లాడ్లీ లక్ష్మి యోజన. పుట్టగానే అమ్మాయి లక్షాధికారి
అనేసి 30,000 రూపాయలు ఆ అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేస్తే ఆ తల్లిదండ్రులకు ఒక ఓదార్పు, ఒక భరోసా, ఒక ఓదార్పు. అమ్మాయి మా అమ్మాయికి పేరు మీద 1,00,000 రూపాయలు ఉన్నాయి, అమ్మాయి పుట్టగానే లక్షాధికారి. ఈ సన్నివేశం తీసుకోండి. అమ్మాయి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయికి 1 గ్రాము బంగారము అడగకపోయినా ఇచ్చి దివాలా తీయడం తప్పితే ఏం జరిగేది లేదు ప్రభుత్వాలకి. సో అందుకని ఉచితాలు వర్సెస్ అవసరాలు. మనము ఆ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, ఆ పిల్లలకి ఆ ఫ్యామిలీకి మంచి హెల్త్ ఫెసిలిటీస్, వాళ్ళు చదువుకొని ప్రయోజనవంతులై వాళ్ళు మంచి ఉద్యోగాలు కానీ లైవ్లీహుడ్స్ కానీ సంపాదించే విధంగా వాళ్ళని ప్రయోజకుల్ని చేసే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నించాలి. దానికోసం మీరు ఎడ్యుకేషన్లో ఎక్కువ బడ్జెట్ని కేటాయించండి, హెల్త్కి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి, స్కిల్ డెవలప్మెంట్, ఇందాక మనం మాట్లాడుకున్నాం, స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ అవకాశాలు కల్పించండి, బడ్జెట్ క్రియేట్ చేయాలి. కానీ ఈ ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే 100% ప్రభుత్వాలు దివాలా తీసి రిజైన్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి ఒక సొల్యూషన్ నేను చెప్తాను. ప్రభుత్వాలు రెవెన్యూ, అంటే ఏదైతే రెవెన్యూ జనరేషన్ చేస్తుందో, ఒక స్టేట్లో 1,00,000 కోట్లు ప్రతి సంవత్సరం రెవెన్యూ వస్తే దాంట్లోంచి 20,000 కోట్ల 30,000 కోట్ల ఒక అప్పర్ లిమిట్ పెట్టుకోవాలి. ఇంతవరకే ఉచితాలు ఇస్తాము అనేది ఒక లా తీసుకురావాలి, ఒక చట్టం తీసుకురావాలి. ఇప్పుడు ఏదైతే FRBM అని ఒక చట్టం ఉంది, ఆ FRBM చట్ట ప్రకారం మీరు ఎంతవరకు ఒక ప్రభుత్వం లోన్ తీసుకోగలుగుతుంది అని ఒక చట్టం ఉంది. మీరు ఇంతవరకే లోన్ తీసుకోగలుగుతారు. అదేవిధంగా మీరు ఎంతవరకు ఉచితాలు ఇవ్వాలి అనేదాన్ని కూడా ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి ఆ లిమిట్ని అక్కడ వరకు ఆపేయాలి. లేకపోతే అతి త్వరలో ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఖచ్చితంగా దివాలా తీసేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ సైబర్ మోసాలు అనేవి చాలా భయంకరంగా పెరిగాయండి. గత 7 నుంచి 10 సంవత్సరాలుగా చాలా పెరుగుతున్నాయి. సింపుల్గా మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మోసపోకుండా మనం ప్రజలను చేయగలమా అని అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ థింగ్, మనము సైబర్ మోసాలు జరగకుండా ఉండాలంటే అవేర్నెస్ బిల్డ్ చేయాలి. అత్యధికంగా ఈరోజు మొబైల్, స్మార్ట్ ఫోన్ వచ్చి మంచి చేసింది, ఈ విధంగా ఎక్కువ చేసిందేమో. చెడు అంటే ఏ సిస్టమ్ అయినా ఈ మొబైల్ అనేది నువ్వు నీకు చెడు జరగాలని కోరుకోదు. అగైన్ అదే మీరు చెప్పినట్టు కత్తికి 2 వైపులా పదున్నట్టు నువ్వు ఎలా వాడతావు అనే దాన్ని. ఎగ్జాక్ట్లీ. సో సైబర్ అవేర్నెస్, ప్రభుత్వాలు ఈ రోజు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అత్యధికంగా అవేర్నెస్ బిల్డింగ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం సిటిజన్కి ఏదైనా ఇలాంటి సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే దాన్ని ఛేదించి ఆ క్రిమినల్స్ని పట్టుకోవాలి. అలాంటి సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి. ఈరోజు సైబర్ క్రైమ్లో అత్యల్పంగా క్రిమినల్స్ పట్టుకోవడం జరుగుతోంది. ఎందుకనంటే వాళ్ళు రిమోట్గా ఆపరేట్ చేస్తున్నారు, చాలా తెలివిగా ఆపరేట్ చేస్తున్నారు. ఇటువైపు ఉన్న వాళ్ళు చాలా అమాయకులుగా తయారైపోయి ఇమీడియట్గా తమ డబ్బుని లేకపోతే ఈజీగా పడిపోతున్నారు, వాటికి ప్రలోభాలకు పడిపోతున్నారు. సో ఫస్ట్ థింగ్ మనము గవర్నమెంట్ చేయాల్సింది, ఎస్పెషలీ పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సింది అవేర్నెస్ బిల్డింగ్. ప్లస్ అదేవిధంగా క్రిమినల్స్ మీద చాలా కఠోరమైనటువంటి చర్యలు. క్రిమినల్స్కి ఉన్నటువంటి ఏదైతే టెక్నాలజీని యూజ్ చేసుకొని క్రిమినల్స్ సైబర్ క్రైమ్ పాల్పడుతున్నారో దానికంటే ఎక్కువ టెక్నాలజీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకోవాలి. సో ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి. రైట్. కానీ నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది సార్, రాంగ్ పార్కింగ్ చలానా, హెల్మెట్ లేదు చలానా, ఓవర్ స్పీడు చలానా, ఇలా చలానాలు అన్ని రోడ్డు మీదకి వెళ్తే వేసే చలానాలు ఆ రోడ్డును ఎందుకు బాగు చేయలేకపోతున్నాయి అని నా ఉద్దేశం. సో ఇట్ ఈస్ చాలా catch-22 క్వశ్చన్ అది. అంటే దాని నుంచి వచ్చిన చలనాతోనే ఆ రోడ్డు బాగు చేయించవచ్చు కదా. అలా ఉండదు, అది ఖజానాలోకి వెళ్ళిపోతుంది. ఖజానా నుంచి రాజకీయ నాయకులు తినేస్తున్నారు. మరి ప్రజలు మాత్రం టాక్సేషన్ కట్టాలి, ప్రజలకు మాత్రం ఏమీ చేయరు. వాళ్ళ ఫ్యామిలీలు తరతరాలుగా కూర్చొని తినడానికా సార్ టాక్సేషన్ కట్టేది? సో లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే లోకల్ గవర్నమెంట్స్ కూడా విఫలమవుతున్నాయి. ఈ సింపుల్, మీరు ఇందాక చెప్పినటువంటి సింపుల్ థింగ్స్ ని కూడా సరిదిద్దడంలో లోకల్ గవర్నమెంట్స్ విఫలమవుతున్నాయి. కాబట్టే మనం ఈ పరిస్థితులు చూస్తున్నాం. అందుకని లోకల్ గవర్నమెంట్స్ కూడా ఎంపవర్ చేయాలి. లేకపోతే లోకల్ గవర్నమెంట్స్ కూడా ఫ్లైఓవర్స్ కట్టాలని ఆలోచించడం, అక్కడ చిన్న చిన్న రిపేర్లు పట్టించుకోకుండా మినిమం శానిటేషన్, రోడ్స్, స్ట్రీట్ లైట్స్, పార్కింగ్ స్పేసెస్ క్రియేట్ చేయాల్సినటువంటి లోకల్ బాడీస్ తమ పనిని ఇక్కడ వదిలేసి పెద్ద పెద్ద విషయాల మీదకి వెళ్ళిపోతున్నాయి. సో లోకల్ బాడీస్ లోకల్ వర్క్ చేసుకోవాలి.
స్టేట్ గవర్నమెంట్లు తమ పని చేసుకోవాలి. సో సమ్వేర్ ఆర్ ది అదర్ ఈ ఎవరి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో అక్కడ అంటే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి వీళ్ళు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. సో సరే, రూపాయి విలువ ప్రతిసారి న్యూస్లో చూసినప్పుడు ఇది పడిపోయింది పడిపోయింది పడిపోయింది, ఇంకెప్పుడు లేస్తుంది సార్ అది రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? రూపాయి విలువ పెంచాలి అంటే అసలు ఏం చేయాలి? ఈవెన్ శ్రీలంకలో కూడా వాళ్ళ రూపాయి వాళ్ళు తీసుకోవట్లేదు, మాకు డాలర్ ఉంటే ఇవ్వండి అంటున్నారు వాళ్ళు. వాళ్ళ శ్రీలంకలో ఉండే రూపీ వాళ్ళు తీసుకోవట్లేదు, వాళ్ళు అక్కడ మాకు డాలర్సే ఇవ్వండి అని అంటున్నారు వాళ్ళు. మన రూపీకి కూడా వాళ్ళు వాల్యూ ఇవ్వట్లేదు గట్టిగా మాట్లాడాలని. ఈ మధ్యకాలంలో ఐ మీన్ లాస్ట్ ఐ థింక్ 5 to 10 yearsలో రూపీ వాల్యూ చాలా అంటే దీన్ని మనము టెక్నికల్ భాషలో డివాల్యుయేషన్ అనకూడదు దాన్ని. దీన్ని దిస్ ఇస్ మోర్ ఆఫ్ డాలర్ వర్సెస్ రూపీ కరెక్షన్ అంటారు దాన్ని. ఒక డాలర్ ఎంత వరకు పలకాలి అంటే ఒక డాలర్కి ఎన్ని రూపాయలు ఇవ్వాలనే దాన్ని అది కరెక్షన్ జరుగుతూ ఉంది. బెస్ట్ ఆఫ్ ద ఎకానమీస్ ఎవరైతే వరల్డ్ వైడ్ ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే ఇండియన్ ఎకానమీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. జస్ట్ బికాస్ మీ రూపీ ముందు ఒక డాలర్కి 50 రూపాయలు ఇవ్వడం జరిగినంత మాత్రాన ఈ రోజు అది పెరిగి 100 రూపాయలు అయినంత మాత్రాన రూపీ వాల్యూ తగ్గలేదు. ఇట్ ఈస్ కాల్డ్ కరెక్షన్. సో దీనివల్ల లాభాలు కూడా ఉంటాయి. ఈ రోజు మనం సేమ్ ఇప్పుడు మనం చమురు కొనాలంటే డాలర్లో కొనాలి. సో చమురు కొనాలంటే డాలర్లో కొనాలి అని అంటే మనం ఇండియన్ రూపీస్ని డాలర్లో కన్వర్ట్ చేసి, సో మనం డాలర్లో మన దగ్గర చమురు లేదు, వీ డోంట్ హ్యావ్ ఆయిల్, మన దగ్గర ఆయిల్ లేదు, ఆయిల్ లేనప్పుడు మరి మనం కొనాల్సిందే కదా. సో మనం ఎప్పుడైతే ఇలాంటి ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డాలర్లో కొనాల్సిన అవసరం వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మన రూపీని మనం ఖచ్చితంగా కరెక్షన్ చేసుకునే ఒక రకంగా అంటే మీరు అంటున్నట్టు కొంచెం వాల్యుయేషన్ తగ్గించుకొనే మనం చేసుకోగలిగితే మనం ఎక్కువ చమురు కొనగలుగుతాం. సో దీన్ని కూడా అలా అర్థం చేసుకోవాలి. సో అందుకని ఇది డివాల్యుయేషన్ కాదు, ఇది కరెక్షన్ మాత్రమే. సో మరి పక్కన ఉన్నట్టు పాకిస్తాన్లో ఇంటర్నేషనల్ ఒక డాలర్కి 350 రూపాయలు పాకిస్తానీ రూపీస్. మరి దాన్ని ఏమందాము? సో వాళ్ళు మరీ దిగజారిపోయినట్ట అట్లా కాదు. సో ఎకానమీ స్ట్రాంగ్ ఉందా? మన ఎకానమీ ఇండైసెస్ ఉంటాయి. ఎకానమీ ఇండైసెస్లో మన ఇండియన్ ఎకానమీ ఇండైసెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి మనము దాని మీద ఎక్కువ దృష్టి సాధించి దాన్ని పట్టించుకోవాలని నేను అంటున్నాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి కుల గణాంకాలు జరుగుతున్నాయి. ఇది ఓన్లీ ఎలక్షన్స్కి ముందే ఎందుకు చేస్తారని నాకు పెద్ద అనుమానం సార్. అవసరం అంటారా కుల గణాంకాలు? అవసరం అంటారా మీ ఉద్దేశ ప్రకారం? 1931లో జరిగింది సెన్సెస్లో, కాస్ట్ బేస్డ్ సెన్సెస్. ఆ తర్వాత ఇప్పుడు 26-27లో అంటే సుమారు 95-96 ఏళ్ళ తరువాత జరుగుతున్నటువంటి సెన్సెస్లో కులం అనే దాన్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇది అవసరమా కాదా అనే దానికంటే మనం ఈక్విటబుల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈక్విటబుల్ గ్రోత్ కోసం మనకున్నటువంటి కాస్ట్స్, కమ్యూనిటీస్ ఈ లాస్ట్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్లో ఆ ఈక్విటబుల్ గ్రోత్ అన్ని కమ్యూనిటీస్, అన్ని కాస్ట్ల పట్ల జరిగిందా లేదా అనేది తెలుసుకోవడం కూడా అవసరం అని నేను అంటాను. అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఏదైతే గ్రోత్ యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రోత్ యొక్క ఫలాలు అందరికీ సమానుపాతంగా అందినవా లేవా అని తెలుసుకోవాలనంటే ఐ మీన్ 100 years తర్వాత అయినా కనీసం ఈసారి చేసుకొని దాన్ని బేసిస్ చేసుకొని ఈ గ్రోత్ ఇండికేటర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ మనం కరెక్షన్స్ చేసుకోవాలి అనే దాని మీద మనం ఆలోచిస్తే బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాన్ని ఆ కులము ఇచ్చినటువంటి డేటా, ఏ కులము ఎంత అభివృద్ధి చెందింది, ఏ కులము ఎక్కడుంది, లేకపోతే కులాల యొక్క గణన చేసిన తర్వాత వాళ్ళని టార్గెట్ చేసుకొని ఓట్లు సాధించాలా అనేటువంటి ఆలోచనతోనే గవర్నమెంట్లు చేస్తుందా అని అనుకోవడం కంటే అసలు గ్రోత్ ఇండికేటర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ మనం కరెక్షన్స్ తీసుకోవాలి, ముఖ్యంగా స్వయం ఉపాధి లాంటి వాటిలలో టార్గెటెడ్గా గవర్నమెంట్ పాలసీస్ నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా మనకి డేటా వస్తుంది. ఆ డేటా కోసం ఇలాంటిది అప్పుడప్పుడు చేస్తే మంచిదే అండి, కానీ అవసరం. ఒకనొకప్పుడు మైనారిటీస్ అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు మెజారిటీస్ అయ్యారు, హిందువులు అనేవాళ్ళు మెజారిటీ ఉన్నాడు ఇప్పుడు మైనర్లు అయ్యారని అనిపిస్తుంది. దేశం కొన్నేళ్ల తర్వాత ఎవరైతే ఇప్పుడు మెజారిటీ ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళబోతుంది ఒక టాక్ ఉంది సార్ రైట్ నౌ. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అధికారం వాళ్ళ చేతుల్లోకి పెడుతుంది. సో వాళ్ళు ఆటోమేటిక్గానే హిందువుల్ని తొక్కే అవకాశం ఉంటుంది అనేది. సో మన భారతీయులకున్న ఏకైక దేశం మన భారతదేశం ఒక్కటే. సో ఇది కూడా మన హిందువుల చేతిలోంచి వెళ్ళిపోతుందా కమింగ్ డేస్లో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. దీని మీద మీ అనాలిసిస్ ఏంటి సార్? ఏ దేశంలో అయినా కూడా క్రిటికల్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రిటికల్ నంబర్
అంటే క్రిటికల్ నంబర్ ఏమిటి అని అంటే ఏదైనా విషయంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఆ క్రిటికల్ నంబర్ దాటితే ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతారు. అది మైనారిటీలా, లేకపోతే ఒక పర్టికులర్ కులానికి సంబంధించిన వాళ్ళ, లేకపోతే ఒక పర్టికులర్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళ. సో మనం యూరోపియన్ దేశాల్లో చూసుకున్నట్టయితే ఈరోజు వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి అత్యధికమైన ప్రాబ్లం, నిన్న ఫర్ ఎగ్జాంపుల్ మాంచెస్టర్ మేయర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మాంచెస్టర్ మేయర్ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో అక్కడ ఒక మైనారిటీకి సంబంధించినటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి మాంచెస్టర్ మేయర్గా నిలబడబోతున్నాడు. ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటున్నారంటే మనము మైనారిటీలోకి వెళ్ళిపోయాము, మైనారిటీ మెజారిటీ అయింది అనేటువంటి మాటలు జరుగుతున్నాయి. అక్కడ నేనేమంటున్నా అంటే క్రిటికల్ నంబర్, అక్కడ క్రిటికల్ నంబర్ ఎక్కడైతే షిఫ్ట్ అయిపోతుందో ఏ దేశంలో అయినా ఏ సిటీలో అయినా మీరు ఖచ్చితంగా ప్లేటు అటు సైడ్ వెళ్ళిపోతుంది, మారిపోతుంది, డామినెన్స్ పెరిగిపోతుంది. సో ఇది ఏ దేశంలో అయినా జరగాల్సిందే. సో ఆ క్రిటికల్ నంబర్ వరకు వెళ్లకుండా చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి, అంటే గవర్నమెంట్ ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. కానీ దానివల్ల సిస్టమ్సే మొత్తం చేంజ్ అయిపోతాయి, ఓవర్ రూల్ అవుతాయని కూడా లేదు. సో ఈ క్రిటికల్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అంటాను. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మీరు చాలా అడ్వైస్ ఇస్తున్నారు, లేదంటే ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ అవ్వాలి, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వాళ్ళని కేర్ చేస్తూ మీ టైంని చాలా వెచ్చిస్తున్నారు. దీనికి కారణం అంటే ఏం చెప్తారు? నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినప్పుడు నాకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయబట్టే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అయినాను. ఏ బుక్స్ చదవాలి, ఎలాంటి కోచింగ్ తీసుకోవాలి, అప్రోచ్ కరెక్ట్గా వేసుకొని ఒక ప్లాన్డ్ పద్ధతిలో వెళ్తే సివిల్ సర్వీసెస్ అనే అంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదంటే అది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ని కూడా క్లియర్ చేయాలంటే ఎలాంటి స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉండాలి, స్మార్ట్ ప్లానింగ్ ఉండాలి అనేది నాకు కూడా కొంతమంది హెల్ప్ చేసినారు కాబట్టి నేను ఆ స్థాయికి వచ్చిన. సో నా ఉద్దేశంలో నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం గొప్ప కాదు, నాలాంటి ఇంకో 100 మందిని ఆఫీసర్లు తయారు చేస్తే అప్పుడు నేను అప్పుడు గొప్పవని అనుకోవచ్చు. అందుకని నేను సివిల్ సర్వెంట్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం నాకు వీలు దొరికినప్పుడల్లా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తాను. అది ప్రత్యక్షంగా అప్రత్యక్షంగా ఈ మధ్య సోషల్ మీడియా ఇలాంటి వర్చువల్ మీడియా మాధ్యమంలో నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కెరీర్ గైడెన్స్, లీడర్షిప్ డెవలప్మెంట్, స్మార్ట్ ప్లానింగ్, స్ట్రాటజిక్ ప్లానింగ్, వీటి మీద ఈ సబ్జెక్ట్స్ మీద నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. వాళ్ళ కోసం ఏదైనా నెంబర్ ఉంటే మాకు చెప్పగలుగుతారా? డెఫినెట్లీ. ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చా? ఎస్, తప్పకుండా. ఇలాంటి సివిల్ సర్వీసెస్ కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్ట్రెస్ ఫీల్ కాకుండా ప్లస్ ఇలాంటి ఎగ్జామ్స్ని క్లియర్ చేయగలుగుతామా లేదా అనేటువంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా డౌన్ అయినప్పుడైనా కూడా కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి, మోటివేట్ కావడానికి ఈ మధ్య నేను ఒక నంబర్ విడుదల చేశాను, 9461519999. ఈ నంబర్కి కాల్ చేసినట్టయితే నా తరఫున నేను డెఫినెట్గా మోటివేషనల్ ప్లస్ గైడెన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. దట్స్ వెరీ నైస్ సార్. జెన్జీ మెంటాలిటీ ఎలా ఉండే అవకాశం ఉంది? నేను ఎలా చూస్తున్నానంటే పేరెంట్స్ అంటే గౌరవం లేదు, టైం అన్నా గౌరవం లేదు, ఎవరి మాట వినించే పరిస్థితి లేదు, వాళ్ళు ఏదనుకుంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది నేను ఎక్కువగా చూస్తున్నాను. జెన్జీ పిల్లలు మా ఇంట్లో కూడా ఉన్నారు కాబట్టి నేను దాని గురించి చెప్తున్నాను. మీరేమంటారు సార్? నేనేమంటారంటే సేమ్ థింగ్ మీ పేరెంట్స్ మీరు అడిగినా వాళ్ళు అదే చెప్తారు మీ గురించి. మేము అలా లేదు సార్, ఇది అన్యాయం. అసలు మా అమ్మ వాళ్ళు ఇప్పుడు వచ్చినా వాళ్ళకి టైంకి కాఫీ ఇవ్వాలి, అన్నం పెట్టాలి, ఇది ఉంటుంది. మా పిల్లలు కనీసం అమ్మమ్మ ఇంట్లో ఉంది కనీసం పట్టించుకోండరా అని అంటే కూడా అమ్మమ్మ ఈ పనిలో ఉన్నాం ఆ పనిలో ఉన్నాం అంటున్నారు తప్ప మా అమ్మ వస్తే పట్టించుకునే దిక్కులేదు మా ఇంట్లో. సో ఎవ్రీ జనరేషన్ ఫీల్స్ సేమ్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్. ఇక్కడ జెన్జీలో ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంది. చెప్పండి. ఇప్పుడున్నటువంటి వస్తున్నటువంటి జెన్జీ దే ఫీల్ దే నీడ్ టు బ్రాగ్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి మాట ఏదో విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి అని నిక్కచ్చిగా ఉన్నారు. అదే ఈ జెన్జీని డిఫరెన్షియేట్ చేస్తుంది ముందు జనరేషన్స్ కంటే. సో మనం వీళ్ళని అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు ఎక్కడో దగ్గర మేము ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నది మమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయనివ్వడం లేదనేటువంటి భావనలో ఉన్నారు. అది ఈ జెన్జీలో ఉన్నటువంటి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్. బట్ దానివల్ల మనము వాళ్ళని తీసిపడేయకూడదు. అట్ ద సేమ్ టైం మనం మేబీ వీ హ్యావ్ టు అకామిడేట్ ఆర్ అండర్స్టాండ్ దెమ్
అని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళని అకామిడేట్ చేయడమే పెద్ద టాస్క్ అంటారు అలా. ఎస్, అకామిడేట్ చేయాల్సిందే. ఎందుకంటే మనం ఒక జనరేషన్ ముందు వాళ్ళం కాబట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్ దేర్ మెంటాలిటీ, దేర్ వాట్ దే ఆర్ ఫీలింగ్. వాళ్ళని అకామిడేట్ చేసుకుంటూ వాళ్ళకి స్పేస్ క్రియేట్ చేయాలని నేను అంటాను. మీకు ఇంకా ఎంతకాలం ఉంది సార్ సర్వీస్? ఐ హ్యావ్ అనదర్ 9 years టు గో. 9 years. కానీ నేను విన్నది ఏంటంటే, అంటే చాలామంది సివిల్ సర్వెంట్స్ వాళ్ళ సర్వీస్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావడం అనేది చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా మీకు చాలామంది తెలుసు సివిల్ సర్వెంట్స్. సో మీకు కూడా అలాంటి ఆలోచన ఏమన్నా ఉందా అంటే? నేనేమంటానంటే దీనికి ఆల్వేస్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను. లాస్ట్ 26 years నుంచి అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ సిస్టమ్స్ని చూస్తున్నాం. డెఫినెట్గా సివిల్ సర్వీసెస్ గివ్స్ దట్ ఆపర్చునిటీ. మనకి పాలసీ మేకింగ్, ఇప్పుడు నేను చెప్పాను కదా, మంచి స్కీమ్స్ తయారు చేశాము. ఇందోర్ లాంటి సిటీని క్లీనెస్ట్ సిటీగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా క్లీనెస్ట్ సిటీ. మనకి ఎంతైతే ఆపర్చునిటీస్ యాజ్ ఎ సివిల్ సర్వెంట్గా దొరుకుతుందో అది చాలా గొప్ప అవకాశం. కానీ దానికంటే ఇంకొక నెక్స్ట్ లెవెల్లో అంతకంటే ఎక్కువ అవకాశం ఇవ్వగలిగినటువంటిది ఏదైనా ఉందంటే అది పాలిటిక్స్. ఎందుకంటే మీరు డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ప్రజల్ని. అట్ ద సేమ్ టైం మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ చేతిలో ప్రజలు చాలా అద్భుతమైనటువంటి శక్తిని, పవర్ని మీ చేతిలో పెడతారు. కాబట్టి యూ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్ టు డూ. మీకు రోడ్లు వేస్తాము, మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము, మంచి హెల్త్ ఇస్తామంటే ఎవరు ఓట్లు వేయట్లేదు సార్. వాళ్ళకి ఇంటికి ఎంత ఇస్తాం డబ్బులు అని అంటేనే వేస్తారు. సివిల్ సర్వెంట్స్ దగ్గర డబ్బులు ఎక్కడివి చెప్పండి? అంటే ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ట్రాన్సిషనల్ డెమోక్రసీ. ట్రాన్సిషనల్ పీరియడ్ అంటారు. ట్రాన్సిషనల్ డెమోక్రసీ, రైట్. ట్రాన్సిషనల్ డెమోక్రసీ. రైట్. ఈవెన్ మొన్న తమిళనాడులో మనం ఎలక్షన్స్ చూస్తున్నాం. అంటే జనరల్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. రైట్. విజయ్ ఎంత ఖర్చు చేసినాడు ఈ ఎలక్షన్స్ కి, ఇంటింటికి డబ్బు పంచాడా, ఓటర్కి డబ్బు ఇచ్చాడా అనే క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇవ్వలేదనే వస్తుంది మనకి జనరల్గా తెలుసు అన్నారు సార్. అంటే చాలా మంది ఈ మాట కూడా అన్నారు సార్, కాస్ట్ బేస్డ్ మీదే అక్కడ నడిచిందంతాను అనేది అయి ఉండొచ్చు. అంటే మళ్ళీ నేను ఏమంటున్నాను అంటే మీరు అన్ని ఇది అబ్సల్యూట్ ప్యూర్ డెమోక్రటిక్ పాలిటిక్స్ అమెరికాలో కూడా జరగట్లేదు. అంటే మనం ఏ వెస్ట్ మినిస్టర్ అయితే సిస్టమ్ ని మనం అడాప్ట్ చేసుకున్నామో యూకే బేస్డ్, అక్కడ కూడా ఎంతటి డెమోక్రసీ మనకు కనిపించట్లేదే. అక్కడ కూడా యూ విల్ సీ దట్ మైనారిటీ అపీస్మెంట్ లేకపోతే అవన్నీ ఉన్నాయి. సో ఇది అబ్సల్యూట్ క్లియర్ కట్ ఇదే టైప్ ఆఫ్ డెమోక్రసీని ఎక్కడా లేదు. సో దాంట్లో బెటర్ డెమోక్రసీ, బెటర్ ఎలక్షన్ బేస్డ్ డెమోక్రసీ మన దేశంలో ఉంది. సో అలాంటి విషయంలో మొన్న విజయ్ గెలిచినటువంటి తరుణంలో ఇంటింటికి పైసలు ఇవ్వలేదు. సో దిస్ ఈస్ అ ఫేజ్. నేనేమంటున్నానంటే ఇట్ ఈస్ అ ట్రాన్సిషనల్ డెమోక్రసీ వేర్ ఓటర్ ఈజ్ అవేర్ దట్ నాకేం ఇస్తావు అనేది అడగడం దగ్గర నుంచి హీ హాస్ టు రియలైజ్ దట్ ఐ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ ఓట్. సో ఈ ట్రాన్సిషన్ రావాలి, దానికోసం మనం ప్రయత్నం చేయాలి. దట్స్ రియల్లీ వెరీ నైస్ కాన్వర్జేషన్ సార్. అయితే ఇప్పుడు ఇంతకు మీరు రాజకీయాల్లో వస్తారన్నారా చెప్పలేదు. నేను ఈ బెటర్ ఆపర్చునిటీ దీంట్లో ఉంది కాబట్టి అవకాశం బట్టి, అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఆపర్చునిటీ. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టైమింగ్ అండ్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా వై నాట్. దట్స్ రియల్లీ నైస్. వస్తే సంతోషమే. కాకపోతే మిగతా వాళ్ళందరూ ఒక ప్రయత్నం చేసి వీళ్ళని మార్చలేము అని ఆగిపోయారు. బట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. బట్ ద థింగ్ ఈజ్ అలా కాకుండా అధికారంలోకి వచ్చి పాలసీ మేకింగ్ చేయగలిగి కొన్ని అద్భుతమైన రిఫార్మ్స్ తీసుకొస్తే దెన్ ఇట్స్ విల్ కన్సిడర్ యాజ్ ఎ సక్సెస్. డెఫినెట్లీ. ఈవెన్ మన దేశంలో కూడా ఈ రోజు కూడా ఈ డెమోక్రసీయే కొంతవరకు సఫలీకృతమైంది. అంటే ఇప్పుడున్న మన పరిస్థితులు చూసినా, అంటే ఈ 75 years లో వీ హ్యావ్ సీన్ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ గ్రోత్. ఇంకా జరగాల్సింది, ఐ డోంట్ సే దట్ ఇంకా జరగాల్సింది, బట్ అల్టిమేట్లీ దిస్ ఈస్ ద ఓన్లీ వే. ఇది కాకుండా అది మనం డిక్టేటర్షిప్కి వెళ్తామా లేకపోతే మొనార్కీకి వెళ్తామా, అది కాదే, అయ్యే పనులు కావు. సో అలాంటప్పుడు దీన్నే మనము బెటర్ చేసుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి. మేబీ పీపుల్ విల్ అప్రిషియేట్ మోర్ అండ్ మోర్ బెటర్ పీపుల్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎక్కువ టైం తీసుకుంటే ఏమనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్, కన్వర్సింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సార్.